ఇచ్చినందుకు నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముందుగా ఏంటంటే నేను ఇందులోకి రాకముందు మెడిటేషన్ చేస్తుండేదాన్ని. మెడిటేషన్ అంటే ఏదో కాదండి. శ్వాస మీద ధ్యాస. అంటే మన కోసం మనం బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఎందుకు మెడిటేషన్ చేయాలి అనేది ఇదంతా నాకు స్టార్టింగ్‌లో ఎలా తెలిసింది ఏంటో చెప్తాను. దానికంటే ముందుగా అండి నా పేరు స్వర్ణ వసంత్ మహారాజ్. అంటే అసలు పేరు దత్తకుమారి. కానీ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులకి పేరు మారిందండి. కాబట్టి స్వర్ణ వసంత్ మహారాజ్‌గా నేను ఇంకా అలా కంటిన్యూ చేయమన్నారు. ఆధార్ కార్డ్‌లో మారడానికి టైం పట్టిద్ది. ఆహ్, ఇప్పుడు మా మా పేరెంట్స్ పేరొచ్చేసి రమణమ్మ, లక్ష్మీనారాయణ అండ్ నాకొక బ్రదర్ ఉన్నారు. శ్రీ ప్రదీప్ గారు. మాది మిట్టపల్లి విలేజ్ అండి. కొండేపు మండలం. ప్రకాశం జిల్లా. నా స్టడీస్ మొత్తం వచ్చేసి హైదరాబాద్‌లో జరిగింది. 6థ్ టు 9థ్ వరకు హైదరాబాద్. 1-2 వరకు హైదరాబాద్ అండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మాత్రం సార్ సింగరాయకొండ మాట బీసీ చిన్నగా హాస్టల్‌లో వినపడుతుంది చేశాను. సార్. హలో హలో! మేడం, చిన్నగా వినపడుతుంది మేడం, గొంతు కొంచెం. ఒక్క నిమిషం అండి. సారీ. ఉమ్. మేడం ఇప్పుడు ఓకేనా? హలో! ఇప్పుడు వినిపిస్తుందా క్లారిటీగా? వినిపిస్తుంది మేడం. ఓకే అండి. ఓకే. సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా స్టడీస్ మొత్తం వచ్చేసి హైదరాబాద్‌లో జరిగింది. ఒక ఫోర్త్, ఫిఫ్త్ మాత్రమే నేను సింగరైకొండ బీసీ హాస్టల్‌లో చదువుకోవడం జరిగింది. 10థ్ నుంచి కందుకూరు డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ కందుకూరు గాయత్రి కాలేజ్‌లో చేయడం జరిగిందండి. ఆహ్, ఎప్పుడూ ఈ సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు ధ్యానం పరిచయమైంది. ఎలా పరిచయమైందంటే, మా అమ్మగారికి వేరే మేడం తాంబూలం టైప్‌లో పాంప్లెట్ రూపంలో ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ 41 డేస్ పెట్టుకుంటున్నారు. అలా పాంప్లెట్ అందడం ద్వారా నేను స్కూల్ నుంచి రాంగానే నాకు అందిచ్చారు. అమ్మ ఇది చదివి చూడు ఏంటో తెలుసుకుందామని చదివాను. సో, ప్రశాంతత. ధ్యానం అనేదేంటంటే, చాలా వరకు మన కోసం మనం చేసుకునేది. ఆహ్, ప్రశాంతంగా ఉంటది. ఎప్పుడు ఎలా ఉండాలో, ఏది లేని సమయంలో గూడా ఎలా ఉండాలో అది అది అందుతదండి. ధ్యానం చేసుకోవడం వల్ల చాలా వండర్‌ఫుల్‌గా ఉంటది. మనకి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏ సంకల్ప శక్తులైనా క్లియర్ చేసుకోవచ్చు. అంటే సాధించుకోవచ్చు. అంత పవర్‌ఫుల్ శక్తి ఉంటది. యోగులు, ఋషులు, మునులు గూడా జీసస్ గూడా ఒక కొండ పైన 41 రోజులు ధ్యానం చేశాడు. అంత అద్భుతంగా ధ్యానం చేసి అతను తనని జయించుకొని ఎంతో మందికి అందించడం జరిగింది ఆ శక్తిని గూడా. సో, ఇలా ప్రతి ఒక్కటి ఉంటదండి. మన కోసం మనం ఎప్పుడైతే చేసుకుంటామో, ఆల్‌మోస్ట్ మన ఆలోచన రహిత స్థితి గూడా తగ్గడం జరుగుతుంది. అలా ఈ ధ్యానంలో ఎందుకు మేమలా కంటిన్యూ‌గా స్కూల్ నుంచి రావడం, అమ్మ ఎటెళ్తే అటు. టోటల్ 3 అవర్స్ అలా మెడిటేషన్ ఎన్నో అవర్స్ చేసేదాన్ని. అది నాకు చిన్నప్పటి నుంచి అది నాకు కంటిన్యూ అయింది. అది లేకపోతే నేను లేను. అంటే కంప్లీట్‌గా శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేకపోతే శవం అన్నట్టు. మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు పుట్టిన ప్రతి మనిషి గూడా ధ్యానం అని ప్రతి ఒక్కరు చెయ్యాలి. అంటే ఈ ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది? దీంట్లో శక్తి అనేది మనకెలా ఉపయోగపడుతుందనేది అప్పుడు మేము గూడా రిసర్చ్ చేసాం. సో, అప్పుడు 2005లో మాకు చికెన్ గున్యా వచ్చింది. ధ్యానం చేస్తుండంగానే అందరికీ ఆ టైంలో చికెన్ గున్యా వచ్చింది. అప్పుడు గూడా మాకు ముగ్గురికి, మా అమ్మకి, మా నాన్నకి, నాకు ముగ్గురికి చికెన్ గున్యా వచ్చింది. సో, ఒక కిలోమీటర్ దూరంలో సెంటర్ ఉండేది. అంటే కిలోమీటర్ గూడా ఉండదు. జస్ట్ పక్క గల్లీలో ఉండిద్ది. అప్పుడు ధ్యానం ఇంట్లో ఏ పనులు చేసుకొనిచ్చేది గాదు. మొత్తం పెయిన్స్ వచ్చేది. సరే ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి సెంటర్‌కెళ్ళి అంటే సెంటర్‌లో చేసుకునేదానికి ఒక ఎనర్జీ ఉంటది. ఇంట్లో చేసుకునేదానికి ఒక ఎనర్జీ ఉంటది. కాబట్టి సెంటర్‌కెళ్ళి మెడిటేషన్ చేసుకోవడం వల్ల గ్రూప్ మెడిటేషన్ చేసుకోవడం వల్ల పవర్‌ఫుల్ ఎనర్జీ తోటి మాకు తెలియకుండానే 5 డేస్ అట్లా కంటిన్యూ‌గా 5 డేస్ అలా మెడిటేషనే మేము చేసుకున్నాము. ఆ 5 డేస్‌లో చికున్ గున్యా ఎటెళ్ళిపోయిందో తెలీదు. మొత్తం టోటల్‌గా తగ్గిపోయిందండి. అప్పుడు మా అమ్మగారు నమ్మారు. అంటే ఆవిడ పెట్టుకున్న ఆలోచన ఏందంటే, ఈ ధ్యానం వల్ల సర్వరోగ నివారణి, సకల భోగ కారిణి అంటారు కదా! ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇందులో ఎంత శక్తి ఉంటదనేది అప్పుడు టెస్ట్ చేసినాం. అప్పటినుంచి మాకు ఈ ధ్యానాన్ని అంటే అప్పటి వరకు పుట్టున్నాం. కానీ పునర్జన్మ ఎత్తాం. మళ్ళీ ఒక జన్మ తీసుకోవడం జరిగిందంటే ఆ క్షణం. ఎందుకంటే మన
చికునుగున్యా వచ్చినప్పుడు ఆ సమయంలో ఎంతోమంది హాస్పిటల్‌కెళ్ళి కూడా రాలేకపోయున్నారు. సో, ఆ టైంలో గూడా మాకిది ఉపయోగపడింది. మా నాన్నగారు వచ్చేసి బిల్డర్ అండి. కాంట్రాక్ట్ బిల్డరు. అయితే అందరికీ అమౌంట్ పంచకంగా మా దాకొచ్చేలకి తక్కువగా అయిపోతుంటది. కానీ ఏదున్నా లేకపోయినా ఎప్పుడైతే మాకు ధ్యానం లేనప్పుడు ఒక రకం ఉండేది మా లైఫు. ధ్యానం తర్వాత మా లైఫ్ అనేది ఒక రకంగా ఉంది. జీరో నుంచి హీరోగా ఎదిగింది గూడా ఒక ధ్యాన స్థితిలోనే అండి. ఏదున్నా లేకపోయినా ఎలా జీవించాలి, ఎలా ఆనందంగా ఉండాలనేది ఆత్మానందంతోటి ఇది లేకపోయినా సరే ఆనందం అనేది ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనీ లేకపోయినా గూడా బాధాకరంగా ఉంటది. కానీ ఏదో ఒక ఈ సమయానికి ఎలా ఉండాలనేది. కానీ ఆ క్షణంలో గూడా లోపల ఆనందంగా ఉండాలి. అలా ఆనంద స్థితిని పొందడం జరిగింది ధ్యానం ద్వారా. అట్లనే నాకు స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ధ్యానంలో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఎన్నో మిరాకిల్స్ అండి నా లైఫ్‌లో జరిగింది ఈ ధ్యానం ద్వారా. అలాగా నాకు ఎక్కువ టాబ్లెట్స్ లేనిది, సెలైన్స్ లేనిది ఎటువంటి డాక్టర్ ట్రీట్‌మెంట్ లేనిది నాకు ఉండేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి నాకలా హెల్త్ ప్రాబ్లమ్ ఉండేదనమాట. అయితే అప్పుడు గూడా మేము ధ్యాన స్థితిలో ఉన్నాం. ఎప్పుడు 3 అవర్స్ మెడిటేషన్ చేసేదాన్ని. తెలియకుండానే ఆ ఎనర్జీ పవర్స్ అనేది నా బాడీలోకి వెళ్ళడం వల్ల అప్పుడు ఎప్పుడు సెలైన్స్ ఆహ్, ఏసుకు ఆహ్, ఎప్పుడు సెలైన్స్ టాబ్లెట్ యూజ్ చేసే నేను తెలియకుండానే మొత్తం టోటల్‌గా తగ్గిపోయాయి. మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయనందరికీ విద్యను అందించున్నారు. గురువు అనేది ఎవరో కాదు. గురువనేది నువ్వే. నీలోనే భగవంతుడున్నాడు. నువ్వే అన్ని విధాలుగా సాధించుకోవచ్చనేసి చెప్పడం జరిగింది. ఎక్కడ గురువు అనేది ఎవరు కాదు. శిష్యుడు గురువులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు గురువులే. ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికొచ్చారు, నేర్పించడానికొచ్చారనేసి ఆయన చెప్పడం జరిగింది. అతను నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. గురువు ఏది చెప్తే అది వినాలి కదా! చెప్తే చేయాలనేది మన సుబ్బయ్య శెట్టి సార్ గూడా చెప్తారు. అలాగా ఇక్కడ కూడా మా గురువుగారు ఏదైతే చెప్తున్నారో అది మేము నో మెడిసిన్, నో డాక్టర్ అనేది నేను పాటించడం జరిగింది. సో, ఇప్పటికి గూడా ఏ చిన్న సమయం వచ్చినా ఏదొచ్చినా సరే ధ్యానంలోనే నేను తగ్గించుకుంటాను. ఎక్కడ నేను మెడిసిన్ అది యూజ్ చేయను. సో, అట్లా నాకప్పుడు ఆ ఒక్క ప్రాబ్లమ్ అనేది నెమ్ము అంటారు గదండీ! అప్పుడు అలా ఉండేసరికి అందరూ ఏదో ఒకటి ఎగతాళి చేస్తుంటారు. కానీ ధ్యాన స్థితి ద్వారా నేను తగ్గించుకోవడం జరిగింది. ఐయామ్ సో హ్యాపీ. అప్పటినుంచి ఇప్పటి వరకు మనీ విషయమైతేనేమి నాకేది కావాలో, ఏ క్షణం ఏది కావాలో నాకు అందించడం జరుగుతుంది. టోటల్ విశ్వానికి సరెండర్ అయిపోవడం. సో, ముందుగా నాకు సారీ అండి. ముందుగా మా అమ్మ, నాన్నకి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు అవకాశం ఇచ్చుంటే గాబట్టి ఇప్పుడు మా జీవితంలో ధ్యానం అనేది అందింది. సో, అట్లని ఇప్పుడు స్టడీస్ అయిపోయాయి. మొత్తం ఆహ్, నేను 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ గూడా హాలిడేస్ టైమ్‌లో కంప్యూటర్ నేర్చుకోవడం జరిగిందండి. అదెక్కడంటే కందుకూరులో నేర్చుకున్నాను. సో, అక్కడి నుంచి ఒంగోలు వెలుగు ఆఫీస్‌లో మనకి ఈ విధంగా ఉంటుంది. నేర్చుకుంటే బావుంటదనేసి చెప్పడంతోటి వేరే వాళ్ళ ద్వారా మేము ఒంగోలెళ్ళాము. ఒంగోలెళ్తే అక్కడ వెలుగు ఆఫీస్ అండి. అక్కడ కంప్లీట్‌గా నేర్చుకున్నాక నాకు సిస్టమ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే సిస్టమ్ వర్క్ చేయాలని నాకు చాలా అది తెలియని ఒక గోల్ ఉండేది. అట్లాగా వాళ్ళేం చెప్పారంటే ప్లేస్‌మెంట్స్ అంటే ఖచ్చితంగా జాబ్స్‌కెళ్ళాలి అన్నారు. ఆ టైంలో నాకు ఏజ్ గూడా 17 ఇయర్స్. నాకు జాబొచ్చే అవకాశం లేదు. కానీ తప్పకుండా నన్ను గూడా పంపించేశారు. అందరితో పాటు నన్ను గూడా యాక్సెప్ట్ చేశారు. ఆ సమయం నా దగ్గర అమౌంట్ లేకపోతే మా తాతయ్య గారు మా అమ్మ వాళ్ళ 5,000 చేతిలో పెట్టేసి, అంటే ఎలాగైనా ఈ అమ్మాయి కాళ్ళ మీద బతికితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటది అనేసి నన్ను చెన్నై దాకా పంపించారు. అక్కడ జాబ్ అంటే ఏదో అనుకున్నాను. కానీ అక్కడికెళ్తే ఒక స్టార్ బజార్ అనేది ఒక స్టోర్‌లో వర్క్ అనేది వచ్చింది. అంటే ఒక బిగ్ మాల్‌లో స్టార్ బజార్ అనే కంపెనీలో వర్క్‌కెళ్ళాను. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ నాదే. లాస్ట్ మా డిపార్ట్‌మెంట్ మేనేజర్ గూడా అక్కడే ఉండడం వల్ల నేను నన్ను తీసుకోవడం జరిగింది. అక్కడ ఫస్ట్ సాలరీ వచ్చేసి 5,000. అప్పటినుంచి నాకు హాస్టల్ గూడా అక్కడేనండి. ఆహ్, ఎంతో దూరంలో ఉండేది. టీ నగర్ అండి హాస్టలు. స్కై వాక్‌లో వచ్చేసి నేను వర్క్ చేసేదాన్ని. మొత్తం చెన్నైలోనే నా వర్క్ అండి. 3 ఇయర్స్ చెన్నైలోనే చేసున్నాను. అక్కడేంటంటే స్టాఫ్‌గా ఉన్నప్పుడు 5,000 అప్ప త్రీ 3,000 రూపీస్ హాస్టల్‌కి పే చేసుకొని, రూ. 500 నాకుంచుకొని, తర్వాత మిగతా అమౌంట్ అమ్మ వాళ్ళకి షేర్ చేసేదాన్ని. అప్పుడు గూడా అలా ఏదైనా ఆహ్,
5,000 సరిపోకపోయినా సరే అలా అడ్జస్ట్ చేసుకొని వచ్చుండేదాన్ని. ట్రావెలింగ్ కోసం రూ. 5 ట్రైన్ టికెట్ పెట్టుకొని అప్ అండ్ డౌన్స్ అలా వచ్చేది. ఒక్కొక్కసారి ట్రైన్ టికెట్ ఫాస్ట్‌గా రావడం వల్ల ట్రైన్ టికెట్ తీసుకోపోయేవాళ్ళం. అట్లా ఎన్నో సఫరింగ్స్ జరిగున్నాయి. ఫుడ్ సరిగ్గా తీసుకోపోవడం. అక్కడ అంటే జాబ్స్ అన్నాక టైమింగ్స్ ఉండవు. మన ఫ్రీడమ్స్ ఏముండవు. అక్కడ ఇన్‌కమ్ తక్కువ. ఒకరి మీద డిపెండ్ అయ్యి వర్క్ చేయాల్సొస్తది. అలాగా నాకు అక్కడ అలా గడిచిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి పొజిషన్ మారింది. స్టాఫ్ టు ఆహ్, టీమ్ లీడర్ పొజిషన్ మారింది. టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఇంక్రిమెంట్ 8,000 రావడం జరిగింది. 7, 8,000 వచ్చిన తర్వాత ఓకే. ఫైన్ బానే ఉంది. కొంచెం ఎక్కువ అమౌంట్ ఇంటికి పంపించుకోవడం జరిగింది. అట్లాగా నేను అక్కడ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడ ఇలానే ఉంటే కాదు, ఏదైనా ఇంప్రూవ్ చేసుకొని సాలరీ ఇంప్రూవ్ చేసుకోవాలనేసి, అక్కడే మళ్ళీ ప్రమోటింగ్ వర్క్ అంటే విప్రో కంపెనీలో వర్క్ చేశాను. విప్రో కంపెనీ సీఈఓ లోన్స్ పరంగా వర్క్ చేస్తున్న. 3 ఇయర్స్ ఆ విధంగా ఏదో ఒకటి అండ్ 10,000 లేదా 12,000 అలా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అమెజాన్ పే అంటే లాస్ట్ నా సాలరీ ఎక్కువ వచ్చింది గూడా అమెజాన్ పేలో 16 ఆర్ 18,000 సాలరీ దాకొచ్చింది. అదే హైయెస్ట్ సాలరీ అండి. అంతకు మించి ఇంకేం లేదు. ఇదంతా అయిపోయింది. ఎన్ని చేసినా ఇలానే మార్కెట్ కరెక్ట్ కాదు అనుకున్న తర్వాత, నేను మళ్ళీ అంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు అమ్మవారొచ్చింది. నా బాడీలో బ్లడ్ కంటెంట్ తక్కువుంది. అట్లా నా వాటర్ కంటెంట్ తక్కువుంది అని చెప్పంగాల్నే, అప్పుడు మొత్తం జాబ్స్ రిజైన్ చేసేసి నేను మళ్ళీ మెడిటేషన్ పరంగానే టీచింగ్ రూపంలో స్కూల్స్‌లో, కాలేజెస్‌లో అన్ని విధాలుగా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి మెడిటేషన్ అందిస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఆహ్, కర కరోనా వచ్చింది. మళ్ళీ చాలా వరకు 4% బ్లడ్ ఉంది. 4% అప్పుడు కూడా మెడిటేషన్, ఉపవాసము, మౌనం ఇలా చేస్తుండేదాన్ని. ఆ 4% బ్లడ్ ఉన్నా సరే డాక్టర్ ఆశ్చర్యపోయారు. "ఏంటమ్మా ఇంత పర్సెంట్ బ్లడ్ ఉన్నప్పుడు ఇలా ఉండకూడదు కదా! చాలా ప్రాబ్లమ్ వచ్చేస్తదని" చెప్పారు. లేదండి నేను మెడిటేషన్ చేసుకుంటున్నా అదే పవర్‌తో ఆ ఒక్క ఎనర్జీతోటి నేను ఇలా ఉండగలిగానేమో అని నేను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకుని పోయేదాన్ని అప్పుడు. అని నేను చెప్పుకోవడం జరిగింది. అంటే ఏదున్నా, ఏ స్థితిలో అయినా సరే మనం ఇలా అన్నామంటే నాకు ధ్యాన స్థితి అండి. అంటే నాకు తెలిసిన అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇది తప్పుగా అర్థం చేసుకోకండి. ఆహ్, తర్వాత నా జాబ్ ఫీల్డ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ కందుకూరులో అంటే అప్పటికొచ్చేసి నాకు కందుకూరులో ఎయిర్టెల్ రూరల్ షోస్‌లో వర్క్ చేశాను. అక్కడ గూడా తక్కువ సాలరీతోనే ఉంది. అక్కడ ఒక 1 ½ ఇయర్ వర్క్ చేశాను. హైదరాబాద్‌లో డచీ కంపెనీ, హిందుస్థాన్ కంపెనీ ఇందులో ప్రతి ఒక్క కంపెనీలో ప్రమోటర్, మర్చెంటైజర్‌గా వర్క్ చేసున్నాను. ఆల్ 7 ఇయర్స్ టోటల్ 7, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వర్క్‌లోనే ఉంది. ఆహ్, లాస్ట్‌కి ఇది కాదు ఇంకంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మగారి లక్ష్యం ఏంటంటే స్పిరిచువాలిటీలో నేనొక ఛానెల్‌లో వర్క్ చేయాలని మన మెడిటేషన్ ఛానెలే ఉందండి. దాంట్లో వర్క్ చేయాలని ఒక అమ్మకి ఒక సంకల్పం పెట్టుకుంది. అది ఎలా వెళ్ళాలని తెలియలేదు. కానీ తెలియకుండా నాకు అక్కడి నుంచి నాకు కాల్ రావడం. అక్కడ ఇంకా స్పిరిచువాలిటీ వర్క్స్ పరంగా ఆ ఛానెల్‌లో వర్క్ చేయడం. హ్మ్. కంటిన్యూ అయిపోయిందండి. ఆ తర్వాత నా మ్యారేజ్ గూడా మా వారిని తననేది నాకు తెలీదు. కానీ తెలియకుండానే తనని నేను అడుగున్నాను. ఎలా అని అడిగాను చిన్న పాయింట్‌లో జెప్పేస్తాను. అతను గూడా చూస్తాడనమాట. మా అమ్మగారు తాడే మాస్టర్. మా వారు గూడా తాడే మాస్టర్ అండి. తన్ని అడిగాను. సార్ నాకు ఇలా ఉంది సార్ మీరు చూస్తా అంటున్నారు కదా! నేను తెలుసుకున్నాను. ఇలా నేను గూడా నా లైఫ్ పార్ట్నర్‌ని ఎవరినో చూసుకోవాలి. అంటే నేను శాకాహారి. నేను నాన్ వెజ్ ఏం తినను. కానీ వచ్చేవారు గూడా ఎలా ఉంటారో తెలీదు సార్. కొంచెం చూడండి సార్. ఒ ఒక స్పిరిచువాలిటీ మెడిటేటర్ అయితే బావుండు అనుకుంటున్నాం. మా ఇంట్లో గూడా అదే అనుకుంటున్నారంటే, అప్పుడు సరే చూస్తాను అని అపోజిట్‌లో కూర్చొని మెడిటేషన్ చేయడం జరిగింది. అప్పుడు తను చూసుకున్నాడు. నేను తన లైఫ్ పార్ట్నర్‌ని చూసుకున్నాడు. కానీ నాకు చెప్పలేకపోయారు. చెప్తే ఏమనుకుంటాడని చెప్పలేదు. ఆ తర్వాత వచ్చేసి తెలియకుండా 3 మంత్స్‌కి నాకు చెప్పారు ఇట్లాగా, "ఓకే. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే" ఎందుకు ఏంటి తర్వాత నాకర్థమైంది. నా సోల్ ఇన్నర్ గూడా చెప్తుంది. మా ఫ్యామిలీలో చెప్పాము. అలా 1 ఇయర్‌లో మాకు సేమ్ ఏదైతే తనకి ఈ మెడిటేషన్‌లో వచ్చిందో, అదే విధంగా కర్తాల్లో హైదరాబాద్‌లో మా మ్యారేజ్ జరిగింది. అదే స్టేజ్ పైన, అదే పొజిషన్‌లో అట్లనే జరిగింది. సో, ఓకే. మెడిటేషన్‌లో ఈ విధంగా వస్తదని గూడా ఆ తర్వాత మెల్లిమెల్లిగా తెలుసుకోవడం జరిగింది. ఎన్నో పవర్‌ఫుల్ మిరాకిల్స్ మనకి మాస్టర్స్ గైడ్‌లైన్ సపోర్ట్‌తోనే ఉంటారు.
మొత్తానికి ఇలా అయిపోయిందండి. నేను మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మా ఫాదర్ గూడా ఎళ్ళిపోయున్నారు. 2 ఇయర్స్ అయింది ఇప్పటికి. సో, అప్పుడు ఇంట్లో సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, నాన్నగారు ఉన్నప్పుడు ఒక రకం ఉంటది. నాన్నగారు లేనప్పుడు ఇంకొక రకం ఉంటది. డ్యాడీ వెళ్ళినప్పుడు చాలా సఫరింగ్. ఎన్నో జాబ్స్‌కి ట్రై చేద్దామని అంటే ఇంట్లో కూర్చుంటే నాకు ఉండలేనండి. ఏదో ఒక వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు జాబ్స్ అనేది 3 ఇయర్స్ అయింది. నేను జాబ్స్ కూడా వెళ్ళక మ్యారేజ్ అయినాక. జాబ్‌కి నేను వెళ్తుంటే అక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంటే మొత్తం ఎమోషన్స్ తోటి అంటే మా ఫాదర్ ఎమోషన్స్ మొత్తం ఉండడం వల్ల నేను ఏది అటెంప్ట్ చేయలేకపోతున్నా. మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఇట్లా ఉండేసరికి జాబ్స్‌లో నేను ఇంటర్వ్యూస్ అనేది సక్సెస్‌ఫుల్ కాలేకపోయాను. అప్పుడు సరే ఇదేది కాదు అంతా వదిలేసిన తర్వాత మళ్ళీ మేము ఇంటికొచ్చున్నాము. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికొచ్చున్నాము. ఇక్కడే ఉండి ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ మా వారు చేసుకుంటున్నారు. తనతో పాటు ఏదో ఒకటి అప్పుడు తనకి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుండంగా 3 మంత్స్ అనేది తనకు హెల్త్ అనేది అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటే హ్యాండ్ పెయిన్ వచ్చేది. ఎందుకు ఈ హ్యాండ్ పెయిన్ వస్తుంది? తను నిద్రపోవట్లేదు. మెడిటేషన్ సరిగ్గా కుదరట్లేదు. ఏంటి సమస్య అనుకుంటే అప్పుడు తను ఆహ్, మ సరే తనకేదైనా సపోర్ట్ చేయాలనేసి నేను ఒంగోలులో ఏదైనా జాబ్స్ ఉంటే ట్రై చేద్దాం ఏదైనా సరే చేద్దామని డిసైడ్ అయ్యి నేను సెర్చ్ చేస్తుండంగా నాకు ఒంగోలులో ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది నాకు పరిచయమైంది. సో, అలా అటెండ్ అయ్యేసి స్టార్ట్ చేశాను. 3 మంత్స్ కంటిన్యూ‌గా చేశాను. 3 మంత్స్‌లో ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడే నాకు 10,000 ఇన్‌కమ్ రావడం జరిగింది. అలా ఫీల్డ్ వర్క్ చేస్తుండగా నాకెందుకో కొంచెం నాకు అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు. సరే ఎన్ ఎన్ ప్రతి ఒక్కరి చేత కట్టించడం ఇలా ఉంటుంది కదా! ఏదైనా ఉంటే ధర్మంగా ఉంటే బావుండు. పాసివ్ ఇన్‌కమ్ ఏదైనా ఉంటే బావుండు. అందులో కూడా పాసివ్ ఇన్‌కమ్ ఉంటది. మోర్ ఇన్‌కమ్ ఒస్తది. కానీ పాసివ్ ఇన్‌కమ్ ధర్మంగా అన్యాయం చేయకూడదు ఎవరిని అన్న థాట్స్ ఎప్పుడైతే పెట్టుకున్నానో, అప్పుడు నాకు ఈ యొక్క వెస్టేజ్ అనేది పరిచయం అవ్వడం జరిగింది. గతంలో 2022లోనే కరోనా రాకముందు నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది. పరిచయం అయింది. స్టార్టప్ చేశాను కానీ, అప్పుడు కొన్ని అవమానాలు రావడం ద్వారా మ్యారేజ్ అయినాక ఇట్లిట్లా ఉంటది అని చాలామంది అవమానించడం వల్ల, నేనప్పుడు దాన్ని వదిలేయడం జరిగింది. కంప్లీట్‌గా వదిలేయలేదు కానీ వదిలేసాను పక్కన పెట్టాను. అప్పుడు తర్వాత సార్ చెప్పారు. సురేష్ సార్ చెప్పిన తర్వాత నేను పట్టుకోలేదు. జీరోలో ఉన్నప్పుడు 15,000లో ఉన్నప్పుడు నాకు షేర్ చేశారు. తర్వాత 30,000లో ఉన్నప్పుడు షేర్ చేశారు. తర్వాత నాకు లాస్ట్ ఆ సార్‌ది జూమ్ మీటింగ్ సారీ. మెడిటేషన్ క్లాస్ అయిపోయింది. ఇంక అదే నేను ఆయన చూడడము. తర్వాత అప్పటి వరకు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఎన్నో సార్లు ట్రై చేశాను సురేష్ సార్ దగ్గరికి రావడానికి, మాట్లాడడానికి. కానీ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు గానీ సురేష్ సార్ నేను పట్టుకోలేకపోయాను. ఫ్యామిలీ సిట్యుయేషన్ వల్ల, అన్ని సరౌండింగ్స్ ఇబ్బందుల వల్ల నేను పట్టుకోలేకపోయాను. తర్వాత ఎప్పుడైతే నేను ఆ థాట్ పెట్టుకున్నానో, దాని నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ దేవుడు అవకాశాలు ఇస్తారు కదండీ! అలా అవకాశం మళ్ళీ నాకిచ్చాడు. సో, మన మెంటర్ అందరికీ తెలిసిన వ్యక్తి సురేష్ సార్. ఆయన ద్వారా నాకు ఈ అవకాశం మళ్ళీ అందింది పెద్దేపిలో. మళ్ళీ ఒకసారి ఏమన్నారంటే, "చూడమ్మా అప్పుడు చెప్పినప్పుడు నువ్వు రాలేదు. చూడు ఎలక్ట్రికల్ బ్రహ్మయ్య సెవెంత్ క్లాసు చదువుతున్న అతను. అతను టేకప్ చేసిన తర్వాత ఇప్పుడు 67,000 అంటే నాకు చెప్పినప్పుడు 67,000 వచ్చింది" అని చెప్పారు. "ఇప్పటికైనా చూడు ఒకసారి నంబర్ తీసుకున్నారు. మళ్ళీ మీటింగ్‌కి ఇన్వైట్ చేశారు. అప్పటికున్న సిట్యుయేషనే అలా ఉంది. ఓకే. మా వారుని ఇద్దరం కలిసేసి వెళ్ళాము. అప్పుడు ఆనంద్ సారు మీటింగ్ అండి ఒంగోలులో జరుగుతుంది. హెల్త్ గురించి, ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. సీఎండీ గురించి షేర్ చేశారు. అప్పుడు మా వారికి అర్థమైంది. సైన్స్ ఆ అబ్బాయికి అంటే సైన్స్ అంటే చాలా ఇష్టం. రిసర్చ్ పర్సన్ అన్నమాట మా వారు. ఏది గుడ్డిగా నమ్మడు. సో, నేనైతే ఏదో ఒకటి నమ్మేస్తాను. కానీ ఆయన ఏది గుడ్డిగా నమ్మడు కాబట్టి, అతను రిసర్చ్ చేసి ఇదేంటి ఓకేనా అనుకున్న తర్వాతనే ఎందులో అయినా దిగుతాడు. ఇదే అని కాదు. అలా మా వారు గూడా ఇది చూసారు. ఓకే. 2, 3 టైమ్స్ తనకే జూమ్ ఒస్తున్న తన దగ్గరే పెట్టేదాన్ని. ఎందుకంటే నన్ను పంపించాలన్నా, నేను స్ట్రాంగ్‌గా వర్క్స్ చేయాలన్నా సరే రేపటి రోజున ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే, తనకి ఫస్ట్ ఇది అర్థం కావాలి. తనకిది అర్థమైతేనే నేను ఎంత దూరమైనా వెళ్లి వర్క్ చేయగలుగుతాను. ఎందుకంటే మన ఫ్యామిలీస్‌ని నమ్మే కదా! అంటే మనల్ని నమ్మి బయటకి పంపిస్తారు కాబట్టి, వాళ్ళకి మన మీద నమ్మకం రావాలన్నా, వాళ్ళకి ఇది ఏంటో తెలుసుకోవాలన్నా, వీళ్ళు గూడా ముందు ఇది ఇనాలి అనేసి నేనట్లా ఓకే. సరే సురేష్ సార్ వచ్చేసి ఐడీ వేసేసారు. తర్వాత సెకండ్ మీటింగ్‌కి సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ కనెక్ట్ చేశారు.
అప్పుడే సీఎన్సీ గూడా తీసుకోవాల్సిన డే. నేను స్ ఎప్పుడైతే సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ విన్నానో, సూపర్ స్టార్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని పోస్టర్ చూస్తాను కానీ, రియల్‌గా చూడలేదు. అదే ఫస్ట్ టైమ్ చూడడం. తను తల వస్తున్నప్పుడు ఎలా అంటే కిందకి వంగి హెయిర్ ఇలా అన్నప్పుడు నిజంగా నాకేమనిపించిందంటే, వెంకటేశ్వర స్వామిని చూసినంటే అనిపించింది. ఆయన దగ్గర ఎంతో సంపదుంది. కుబేరుడు వెంకటేశ్వరుడికి ఎలా అయితే ఇస్తారో అట్లా ఇంత అద్భుతమైన శక్తి సంపత్తోటి అతనంత పవర్‌ఫుల్‌గా కనిపిచ్చారు నాకా సమయంలో. సరే అతను సార్ టెస్టిమోనీ వింటున్నప్పుడు, ఆ సార్ టెస్టిమోనీ, నా టెస్టిమోనీ ఒకేలాగుంది. ఎందుకంటే నేను చేసిన వర్క్స్‌లో నేను ఎలా అయితే వచ్చున్నానో, సేమ్ అక్కడ నేను డిసైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే, అక్కడ అతను, ఇక్కడ నేను. అంటే సార్‌ని చూసినప్పుడు నేనే కదా! అని అనుకున్నాను. ఓకే. అప్పుడు నాకు కొంచెం హార్ట్‌ఫుల్‌గా నమ్మకం అనిపిచ్చింది. సరే ఆ రోజు నేను తీసుకొని వెళ్ళాను. వెళ్తుండంగా రాపర్ల హోమ్ మీటింగ్స్‌కి. అమ్మ కొన్ని రోజులు నాకు సురేష్ సార్ ఒకటే చెప్పారు. 6 మంత్స్ ఇదేంటో తెలుసుకో. మీటింగ్స్, జూమ్స్ ఉంటాయి. ఓ 30 డేస్ అంటే 30 టైమ్స్ అంటే ఏదో ఒకటి 30 రోజులు గాని, 30 సార్లు గాని మీటింగ్స్ వినాలి. తర్వాత కొన్ని జూమ్స్ గూడా వస్తున్నాయి. అప్పట్లాగా ఏం లేదమ్మా చాలా మార్చాను. నువ్వైతే రా. నీ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో బయటకది ఇక్కడ పెట్టుకో. ఇక్కడ డెవలప్ చేసుకో. చాలా వరకు మార్పొస్తదంటే, సార్ నేను మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారు. అది నా లక్ష్యం సార్ అనన్నాను. అలాగే నాకు ఒక డ్రీమ్ ఉండేదండి పోలీస్ అవ్వడం. పోలీస్ అనేది ఒక డ్రీమ్ ఉంది. కానీ అలా మెల్లిమెల్లిగా ఆ డ్రీమ్‌ని కాస్త గూడా పెరిగే కొద్దీ బయట చూస్తాం కదా! పోలీసులు ఎలా ఉంటారు. ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం అది తక్కువైపోయింది. కానీ ఆ డ్రీమ్ మాత్రం చాలా పోలీసులు చూస్తున్నప్పుడు ఆ రెస్పెక్ట్ చాలా బావుంటది. అట్లా ఉండేదండి. ఆ డ్రీమ్స్ అన్ని కొంచెం ఏదున్నా డ్రీమ్స్ అన్ని కొన్ని ఫుల్‌ఫిల్ చేసుకోలేము. కానీ కొన్ని మాత్రం చేసుకోగలుగుతాం. అట్లా నాకు నేను వెళ్ళడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నాను. హ్మ్. సరే ఇట్లా ముందుకు వెళ్ళడం జరిగింది. అట్లా నాకు సురేష్ సారు "రేపర్ల మీటింగ్‌కెళ్ళాలమ్మా రండి" అంటే, అప్పుడు వలి సార్, సురేష్ సార్, నేను ముగ్గురం కలిసి బైక్ మీద రేపర్ల మీటింగ్‌కెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత హోమ్ మీటింగ్ లాగా అంటే సార్ ఏం చెప్తున్నారో అన్నీ చూస్తూ ఆహ్, వింటున్నాను. అట్లా 2, 3 టైమ్స్ సురేష్ సార్‌తో జర్నీ చేశాను. తర్వాత "అమ్మ ఉన్నప్పుడే అవకాశం తీసుకోండి" అని చెప్పడంతో, "ఎవరికైనా చెప్పండి" అన్నారు. సరే అప్పటికప్పుడు ఎవరికి చెప్పాలి? నాకు ఉన్నారు లిస్ట్. కానీ ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఆహ్, ఇంత క్లోజ్‌గా ఉన్నవాళ్ళెవరు? ఎవరికి చెప్తే బావుంటది అనుకున్న సమయంలో, నాకు గా గు గు దేవుడు గూడా మనకు ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తారు. అది ఎప్పుడు చేస్తారో తెలీదు. కానీ చేశారు. నాకు ఈ వెస్టేజ్ పరిచయం కాకముందు 8 మంత్స్‌కి నాకు ద గ్రేట్ లీడర్ ఎవరంటే ఆహ్, పాలెటిపాడు వెంకటేశ్వరమ్మ. ఆవిడ మెడిటేషన్‌లో మేమిద్దరం కలిసి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కువ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకునేవాళ్ళం. అట్లా ఆ మేడంకి నాకు తెలిసిన మేడం ఇంకా అప్పటికప్పుడే ఆ మేడంకి చెప్పాను. "మేడం ఇలాగ సార్ వస్తున్నారు. ఒకసారి అరేంజ్ చేసుకోండి మేడం" అని చెప్పంగానే తను యాక్సెప్ట్ చేసి "ఓకే రామ్మా" అన్నారు. అలా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ నేను ఎవరికి చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు మేడంలో నా థాట్ లేదు. కానీ రాము అన్నున్నారు కదా! రాము సారు వదినకి చాలా హెల్త్ ఇష్యూ ఉండేది. నాకు ఫస్ట్ నుంచి వాళ్ళకి చెప్దామని ఉండేది. కానీ నేను వాళ్ళకి చెప్పలేకపోయాను. చెప్తున్న అవకాశం రాలేదు. సురేష్ సార్ అనకాపల్లి ఎళ్ళాలి. సార్ ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే, ఓకే అంటున్నారు గానీ కుదరట్లేదు. అప్పటికప్పుడు నేను పాలెటిపాడు వెళ్ళడము, అక్కడ హోమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకోవడం, ఆ మేడం ద్వారా నాకు నెట్‌వర్కొస్తూ అప్పటి వరకు మేము చేస్తున్నాం. ఒక లేడీస్‌గా మేము చేస్తున్నాం కానీ, ఎప్పుడైతే మా రామన్న దగ్గరికి వెళ్లి మేమైతే హోమ్ మీటింగ్స్ చేశామో, ఎందుకు అంటే అక్కడ హోల్డ్ అయింది. ఒకరికి చెప్తే ఒకరే వస్తారు. కానీ ఒకేసారి నలుగురు హోమ్ మీటింగ్ ఒకేసారి జరిగితే ఎంత బావుంటది. అట్లాగా గాడ్ ఎందుకు దేవుడు ఆపుతాడు అంటే, అందుకే ఏదో మనకి రాలేదు. ఇది రాలేదంటే ఇది మనది కాదు. ఎందుకు ఇన్ని కష్టాలొస్తున్నాయి అనుకుంటాము. కానీ ఒకటి మన దాకా రాలేదు అంటే మనకు నచ్చింది. అక్కడ ఇంకేదో మంచి చేయబోతుంది. ఇంకా ఏదో మంచి ఉంది కాబట్టి ఆ క్షణం ఆపేయడం జరిగింది. అట్లా నాకు అర్థం చేసుకున్నాను నేను. ఓకే. ఎళ్ళిన తర్వాత వాళ్ళ ఇద్దరు చిన్నక్కలు, పెద్దక్క ఇద్దరు వచ్చారు. వాళ్ళ ఫ్రెండొచ్చారు. అలాగే ఎంకాయమ్మ అండ్ రామన్ అందరూ ఒక్కసారిగా ఐదుగురు కూర్చున్నారు హోమ్ మీటింగ్‌కి. అక్కడ మా తమ్ముడిని తీసుకొస్తుండంగా నాకు సార్ చెప్పారు. "అమ్మ సార్ ఇక్కడే ఉన్నారు. ఏమైనా హోమ్ మీటింగ్ ఉంటే ఎనకాల అరేంజ్ చేసుకో" అంటే అప్పటికప్పుడు అక్క వాళ్ళకి ఫోను చేస్తే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేస్తే నేను గూడా సరే సార్
ఓకే. అప్పుడు హోమ్ మీటింగ్ చేద్దామంటే నైట్ అయిపోతుంది. అయినా పర్లేదు చేసుకొని వెళ్ళాలి. ఏదైతే నేను సక్సెస్ అనేది అవ్వాలంటే సమయం అనేది గూడా పడుతుంది కదా! చేసుకొని ఎళ్ళాలి. సో, తర్వాత నేను ట 11, 12 మొత్తానికి 12 అయితే అయింది. వాళ్ళు కంప్లీట్‌గా విన్నారు. విన్న తర్వాత వాళ్ళ ఐడీ వేసుకున్నారు. మొత్తం అక్కడి నుంచి నాకు 4 ఐడీస్ వచ్చాయి. అట్లా నేను ఐడీస్ వేసుకున్నాక, నేను అప్పటినుంచి ఏమి స్టార్ట్ చేయలేదు. ఓన్లీ మీటింగ్స్‌కనేది వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ ఇద్దరిని మాత్రమే నేను జాయిన్ చేసుకున్నానండి. ద గ్రేట్ లీడర్స్ వాళ్ళ ద్వారా ఎంతో పెద్ద టీమొచ్చింది. వెంకటేశ్వర మేడం‌దకి సపోర్ట్ చేస్తున్నాను. చిన్న పిల్లోడిలాగా ప్రతి ఒక్కటి రాము సార్ అనేది నేర్చుకుంటూ ఉన్నాడు కాబట్టి, నాకు సపోర్ట్ అనేది అక్కడ నేనెక్కువ ఇవ్వలేకపోయినా, వాళ్ళని చూసుకోవడానికి సురేష్ సార్ వాళ్ళున్నారన్నది హోప్ తోటి, నేను వెంకటేశ్వర మేడంకి సపోర్ట్ చేస్తూ ఆ మేడం గూడా బ్రాంజ్ అయ్యారు. నేను గూడా బ్రాంజ్ అయ్యానండి. ఫస్ట్ చెక్ వచ్చేసి 105 తర్వాతొచ్చేసి 3500 చెక్ రావడం జరిగింది. బ్రాంజ్ అయినాక. నా కింద గూడా ఆ మేడం బ్రాంజ్ అయ్యున్నారు. అది తర్వాత రాము సార్ గూడా బ్రాంజ్ అయ్యున్నారు. ఇలా ఇద్దరు నా నా వైపు నుంచి బ్రాంజ్ అయ్యున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ తోటే వాళ్ళు బ్రాంజ్ అయ్యారు సార్. ఇట్లా నాకు పరిచయమైంది. సో, సప్లిమెంట్స్ ఏదైనా సరే ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలని అంటారు కదా! ఫస్ట్ ప్రొడక్ట్ మేమే యూజ్ చేసుకున్నాము. అలాగా మా వారికొచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల వర్ధన్ సురేష్ సార్ చెప్తూ ఇక్కడ మనకి డాక్టర్ ఉన్నారమ్మా వర్ధన్ గారని ఒకసారి చూద్దామంటే రిపోర్ట్‌లు చూపిచ్చాను. తను ఓకే. సప్లిమెంట్స్ మీరొకసారి నా దగ్గరికి రండి క్లినిక్ అని జెప్పారు. వెళ్ళిన తర్వాత క్లినిక్ చూసారు. ప్రొడక్ట్ ప్రతి ఒక్కటి చెప్తే విన్న తర్వాత అతనేం చెప్పారంటే సప్లిమెంట్స్ అయితే వాడండి. వాడిన తర్వాత ఒకసారి సర్జరీకంటే తనకి 4,00,000 అవుతుందంట. హాస్పిటల్‌లో చెక్ చేసి మొత్తం చూపించుకుంటే ఎక్కడ తగ్గట్లేదు. తనకి ఇబ్బందిగా ఉంది. అప్పుడే మన వర్ధన్ సార్ కాడికెళ్తే బాడీ సెట్ చేస్తారు కదండీ! ఫిజియోథెరపీ కదా! అక్కడ బాడీ ఎక్కడెక్కడ ఏ పెయిన్స్ ఉన్నాయో అన్నీ చూసారు. చేసిన తర్వాత దాంతో పాటు సప్లిమెంట్స్ వాడుకోవడం జరిగింది. వితిన్ మనకి వాడుకుంటుండగా మార్పొచ్చింది. ఇప్పటికి 7, 8 ఇయర్స్ అవుతుంది. 3 మంత్స్‌లోనే 7 మంత్స్ అవుతుంది. 3 మంత్స్‌లోనే తనకు రిజల్ట్ వచ్చింది. 100%లో ఎక్కడ తగ్గంది 4,00,000 అవుతుంది ఆపరేషన్ కంటే. ఎక్కడ హాస్పిటల్‌లో తగ్గంది. ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా అనేది హెల్త్ అనేది ప్యూర్. ఓకే. పని చేసుకోగలుగుతున్నాడు, నిద్రపోతున్నాడు. అప్పట్లాగా అనేది ఇబ్బంది లేదు. సో, అలాగా మా ఇంట్లోనే మేము వాడుకున్నాము. తర్వాత మా తమ్ముడికి హాస్టల్‌లో ఉంటాడు కాబట్టి ఇన్ఫెక్షన్ వల్ల తనకి యూజ్ చేసిచ్చాము. మా అమ్మగారు గూడా పొలం పనులకెళ్తారు. కానీ తను గూడా 2 డేస్ వెళ్తే ఇంటికాడ 1 వీక్ రెస్ట్ తీసుకుంటారు. అలాంటిది 4 ఆపరేషన్స్ తోటి అమ్మ ఇబ్బంది పడేది. ఎట్లాంటి ఎక్కువ వర్క్స్ చేసుకునేది కాదు. మన సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల అట్లా మెడిటేషన్ త్రూ గూడా ఉంటది. కానీ ఒక డౌట్ మీరు అడగొచ్చు. ఎవరైనా అడగొచ్చు. ఎందుకు అంటే, "అమ్మ మీరు మెడిటేషన్ చేస్తారు గదా! అంత శక్తి పవర్‌ఫుల్ ఉంటది గదా! మరి మీకెందుకు ఈ సమస్యలొస్తాయని?" కానీ ప్రతి ఒక్కరికి సమస్యలొస్తాయి. కానీ హెల్త్ అనేది ఎందుకు అటు ఇటుగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటదంటే, తీసుకునే ఫుడ్. తీసుకునే ఫుడ్ సరైనది కానప్పుడు, అన్ని కెమికల్స్‌తో ఉన్నప్పుడు మన బాడీలోకి వెళ్ళేది అది ఎంతసేపు మెడిటేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ధ్యానం చేస్తే అంత శక్తి ఉంటది కాబట్టి ఓకే. కానీ మనం ఎన్నో విధాలకి మాట్లాడతాం, తిరుగుతాం, చదువుతాం. ఎన్నో విధాలకి మన చూస్తాం. 80% మన కళ్ళ ద్వారా, మన ద్వారా ఎనర్జీ పోతుంది. సో, మనం తీసుకునే ఫుడ్ కెమికల్ అయినప్పుడు మనకేదో ఒక సమస్యలనేది వస్తది. సపోర్ట్ చేయదనమాట. సో, అట్లా ఫుడ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, ప్రోటీన్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, మేము ఈ యొక్క ధ్యానం 2 సప్లిమెంట్స్ వాడుకుంటూనే మెడిటేషన్ చేసుకుంటాం. మెడిటేషన్ అయితే ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. అట్లా మేము కంటిన్యూ చేసేవాళ్ళం. చాలా బాగున్నాయి. ప్రతి సప్లిమెంట్స్ ప్రతి క్వాలిటీగా ఉన్నాయండి. అట్లాగే ఇందులో మేము సీఎన్‌సీ ఆఫర్‌లోనే ఉన్నాము. ఫస్ట్ టైమ్ అంటే సీఎన్‌సీ 4 మంత్స్ తీసుకున్నాక ఫిఫ్త్ మంత్‌లో మనకి ఆఫరొచ్చేది. 2500 రూ. 15 తోటి వోచరొచ్చేది. ఆ వోచర్ అలా ఉపయోగించుకునేవాళ్ళం. ఎవరికొకళ్ళకి మేము అందిచ్చేవాళ్ళమండి. ఆ వోచర్‌లో వచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ లాగా అందిచ్చేవాళ్ళము. ఇలా ముందుకు తీసుకెళ్తున్నాను. ప్రతీదీ నేర్చుకుంటూ మనం ఒక లేడీస్‌మండి. ఇక్కడ లేడీస్ ఎవరైనా అందరూ లేడీసు ఏదో చేస్తున్నారు. ఎలా ఉండాలి, ఏంటి అనేది మా ఫ్యామిలీ గూడా ఫస్ట్ ఒప్పుకోలేదండి. అంటే ఎలా ఒప్పుకోలేదు, మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ కల్లా వచ్చేసేయి, 5 కల్లా వచ్చేసేయి అంటారు. హ్మ్.
మేము అంటే మీటింగ్స్‌కి వెళ్ళినా సరే లేట్ అవుతూ ఉంటది. సురేష్ సార్ వాళ్ళతో హోమ్ మీటింగ్ ఎళ్ళినప్పుడు అర్ధరాత్రి 12, 1 అట్లా అయ్యేది. అలా అయినప్పుడు అంటే ఆ టైంలో గూడా లేడీస్ చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ నేను సార్ వాళ్ళు నన్ను సేఫ్‌గా వలి సార్, సురేష్ సార్ ఇంటి దగ్గర వదిలిపెట్టి మరి వెళ్ళిపోయేవాళ్ళు. అంత సపోర్టింగ్ ఉండేది. అంత రెస్పెక్టింగ్ ఉండేది గూడా ఇక్కడ. ఆహ్, తర్వాతొచ్చేసి నేను హోమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకున్నాక ఒకరోజు వద్దు సైదుల్ సార్ మీటింగ్‌కి నేను ఓన్లీ ఫోన్‌లో మాత్రమే విన్నాను. డైరెక్ట్‌గా చూడలేదు. ఒంగోలుకొస్తున్నాడా సారు అని తెలిసినాక అప్పుడు ఒక ఇబ్బందిగా ఉంది బాడీ అంతా. అమ్మగారేమో వద్దు యాక్సెప్ట్ చేయలేదు. ఏదో ఇక్కడిక్కడ దగ్గర మీటింగ్స్‌కెళ్ళామా పెందలాడ వచ్చే మీటింగ్స్‌కెళ్ళు అన్నారు. లేదు మనం ఏదో ఒక సాక్రి సాక్ అంటే సాట్ సాక్రిఫైస్ చెయ్యాలి. ఎప్పుడూ కంఫర్ట్‌లోనే ఉండకూడదు. అన్‌కంఫర్ట్‌కి బయటకి రావాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా నేర్చుకోగలం, సాధించగలుగుతాం అని నేను మా అమ్మ వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు నన్ను ఓకే. పంపించేశారు. వెళ్ళిపోయి నైట్‌కొచ్చేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్‌లో చూడడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సార్ ఒకటే చెప్పున్నారు. నాకు కనెక్ట్ అయిందేంటంటే మనం వాడుకుంటున్న మనకే సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ వల్ల. అక్కడ సెలబ్రిటీస్ ఏమో వాడకుండానే చూపిస్తారు కదా! అక్కడ మాత్రం వాళ్ళు ఇన్‌కమ్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళు హెల్తీగా ఉంటారు. కానీ ఇక్కడే మనం సఫర్ అవుతూ ఉంటామని నాకు ఆ పాయింట్స్ కనెక్ట్ అయ్యున్నాయి. నేనిక్కడ కనెక్ట్ చేసుకున్నది సుబ్బయ్య శెట్టి సార్ మీటింగు అండ్ సైదుల్ సార్ మీటింగు అండ్ లాస్ట్ సురేష్ సార్ మీటింగ్. ఈ 3 మీటింగ్స్ వల్లే నేను ఆనంద్ సార్ మీటింగ్. ఈ 4 మీటింగ్స్ వల్లే నేను పూర్తిగా కనెక్ట్ అయ్యున్నాను. అప్పటినుంచి హార్ట్‌ఫుల్‌గా ఎక్కువ మీటింగ్సే. ఎక్కడున్నా మీటింగ్స్, మీటింగ్స్, మీటింగ్. మీటింగ్స్‌లోనే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం బయట ఎవరికొకళ్ళు చెప్తాం కానీ వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మీటింగ్స్‌కొస్తామో అక్కడ మాత్రమే నాలెడ్జ్ ఉంటది. సురేష్ సార్ ఏదైతే స్టార్టింగ్‌లో 6 మంత్స్ నేర్చుకో, నేర్చుకో, నేర్చుకో నెట్‌వర్క్ ఒస్తది. కానీ నువ్వు నేర్చుకో. ఏదైనా రాకపోతే నేను చూసుకుంటానని జెప్పారు. కానీ నేర్చుకున్నాను. ఎళ్తున్నాను. మీటింగ్స్‌లోనే అన్నీ ఉన్నాయని తెలుసుకున్నాక నేను, వెంకటేశ్వర మేడం, నా టీమ్ రాము సార్ వాళ్ళ రిలేషన్స్ అందరూ మీటింగ్ నేను ఎప్పుడెళ్తే నా ద్వారా అందరూ వస్తారు. ఎవరికి వాళ్ళుగా ఎవరికి ఆకలుంటే వాళ్ళెళ్తారు. కాబట్టి ఇక్కడ కోరిక, తీరిక, ఓపిక, సహనం ప్రతి ఒక్కటి ఉండాలి. ఇక్కడ అవన్నీ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ లేకపోయినా మనకి ఏది లేకపోయినా మనం ఏం సాధించలేము. అది ఒకటి పెట్టుకోవాలండి. మనం థాట్ పెట్టుకొని సంకల్పం ఏదైనా ఇందులో నెరవేరాలన్నా, బయట ఏదైనా సరే, ఇక్కడ ఏదైనా సరే, ఏదైనా సాధించాలి లక్ష్యం అనుకుంటే మాత్రం సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోవాలి. గట్టిగా ఎప్పుడైతే పెట్టుకుంటామో అది 100 ఫుల్‌గా మనకి నెరవేరుతుంది. ఎందుకంటే మన థాట్ ఒకలాగుంటే, మనం చేసే పనులు ఒకలాగుంటాయి. యాక్షన్ టు రియాక్షన్. మన థాట్ ఏదైతే కరెక్ట్‌గా ప్రొసీజర్ అంటే కరెక్ట్‌గా డిజైన్ జేసుకుంటామో, అదే ప్రకారంగా మీరు వెళ్ళకపోయినా సరే, మిమ్మల్ని తట్టి మరి లేపుతుంది మీ లోపలున్న పరమాత్మ. అంటే సోల్. ఎప్పటికెప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ మిమ్మల్ని అవేర్‌నెస్ చేస్తూ ఉంటది. గో వెళ్ళు. అంటే అవకాశాలు గూడా సృష్టిస్తుంది మన లోపలున్న వాళ్ళే. కాబట్టి మన కోసం మనం పని చేసుకోవాలి. మన కోసం మనలో ఉన్న ఆహ్, మన ఫ్యామిలీ కోసం వర్క్ చేసుకోవాలి అని ఒక థాట్ పెట్టుకొని వర్క్ చేసుకుంటే మనం ఏదైనా సరే సాధిస్తాము. అంటే ప్రతి ఒక్కరిలో లేడీస్ అనేది ఒక శక్తి అనేది ఉంటది. ఆదిపరాశక్తి. అంటే ప్రతి ఒక్కరిలోని శక్తుంటది. బాయ్స్‌లో ఫీమేల్ శక్తి, మెన్ ఆర్ ఫీమేల్ ఎనర్జీ ఉంటది. గర్ల్స్‌లో గూడా ఫీమేల్ అండ్ మెన్ ఎనర్జీ ఉంటది. అందుకే గర్ల్స్ గూడా ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్ గూడా ఎంతో వర్క్ చేస్తున్నారు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మగవాళ్ళు చేసే అన్ని వర్క్స్ కూడా చేస్తున్నారు. లేడీస్ గూడా ఇంట్లో పనులు అన్ని పనులు చేసుకుంటున్నారు. అంటే 2 తత్వాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కాబట్టి మనం ఇందులో ఈ వెస్టేజ్ అనేది గూడా నాకిలా పరిచయమైన తర్వాత, ఈ విధంగా నేనెళ్తున్నాను. ముందుగా సురేష్ సార్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఈ అవకాశం అందించినందుకు. ఆహ్, మా లైఫ్ ప్లాన్ ద్వారా నేను ఈ యొక్క చిన్న సక్సెస్‌ననే పొందాను. అట్లా అండి నాకు ఈ యొక్క జర్నీ అనేది ఇలా ముందుకెళ్ళింది. చాలా 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 వండర్‌ఫుల్‌గా ఉంది. ఇంకా నేర్చుకొని ఎదగాలి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేశాను. ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా నేర్చుకోవాలి. ఎక్కడంటే మనం డిసైడ్ అయితే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. మనం డిసైడ్ కాంది చిన్న చిన్న సమస్యొచ్చింది, అదొచ్చింది, ఆళ్ళు కంప్లెయింట్ చేశారు, ఈళ్ళు కంప్లెయింట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు అంటే మనం చెప్పుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ ఆలోచనలను పక్కన బెట్టి ఆహ్, డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఎవ్వరు ఏమంటున్నా సరే మన చెవులోకెళ్ళదు.
కాబట్టి మన మనసులోకి గూడా ఎళ్ళదు. ఎప్పుడైతే డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితేనే మన ఈ వర్క్ సాధించగలుగుతాం. విస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో మనం గెలవగలుగుతాం. ఎప్పుడైతే మనం ఎందుకు చెయ్యాలి అంటే మన డ్రీమ్ కోసం వర్క్ చేయాలి. ఎప్పుడైతే మన డ్రీమ్ కోసం వర్క్ చేస్తామో ఇక్కడ హెల్త్ అండ్ వెల్త్ 2 వస్తాయి. ఫ్రీడమ్ ఇప్పుడు శక్తి వస్తుంది. అలాగే సంపద వస్తుంది. మనీ వస్తుంది. ఇక్కడ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఇంపార్టెంటే, ఆదాయం ఇంపార్టెంటే, మనకు శక్తి గూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ఒస్తాయి. ఎప్పుడైతే మనం ఎందుకు చేయాలి, మన కోసం మనం చెయ్యాలి, దేనికోసం ఒక డ్రీమ్ పెట్టుకుంటే ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఎంత వింటే అంత నేర్చుకుంటాం. ఎవరు చెప్పినా వినాలి. వినడం నేర్చుకుంటే ఇంకా ఇంకా మనం చెప్పగలుగుతాం. మనం నేర్చుకోగలుగుతాం. ఆ తర్వాత మోర్ లెర్నింగ్, మోర్ మనీ. ఇక్కడ ఈ మనకి లెర్నింగ్ ఎంత నేర్చుకుంటే అంత మనీ. ఎంత నెట్‌వర్క్ పెంచుకుంటే అంత మనీ గూడా క్రియేట్ అవుతూ ఉంటది. మన ఆలోచనలో, మన మాటలు సరైన విధానంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో, అప్పుడు మన భవిష్యత్తు క్రియేట్ అవుతది. మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే మన భవిష్యత్తు గూడా తారుమారు అవుతుంటది. అంటే సరియైన ఆలోచనలు బట్టే మనం ఉంటది. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నాం డైరెక్ట్ తీసేసుకుంటది. కాబట్టి మన సరైన ఆలోచనలు ఎప్పుడు సరిగ్గా ఆలోచించాలి. సరైన ఆలోచనలు ఎప్పుడైతే లేకపోతాయో, అప్పుడు మనం ఏసే స్టెప్పులు గూడా తారుమారు అవుతూ ఉంటాయి. కాబట్టి అదొక్కటి గమనించుకోండి మాస్టర్స్. సారీ ఫ్రెండ్స్, లీడర్స్. ఎక్కువ జూమ్ అండి. జూమ్ ఇంపార్టెంటే. మీటింగ్స్ ఇంపార్టెంట్. మనకి గైడ్‌లైన్ సపోర్టింగ్ ఇంపార్టెన్స్. ఇక్కడున్న ప్రతి ఒక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాకు చాలా వరకు అందరూ హెల్ప్ చేశారు. సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేనింత ఇంత నిలబడున్నానేమో. కిరణ్ సార్ గూడా నాకెంతో సపోర్ట్ చేసున్నారు. ఏ చిన్న సమస్య అంటే ఏ చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే ఎలా చెప్పాలమ్మా? కొన్ని కొన్ని ఉంటాయి కదా! డౌట్స్ అడిగినప్పుడు క్లారిటీ చేస్తుంటారు. ఇట్లా బ్రహ్మయ్య సార్ అయితేనేం, మళ్ళీ మా మా గ్రేట్ లీడర్ అప్లైన్ వలీ సార్ అయితేనేం, మా అంటే శ్రీను సార్ అయితేనేం డీఎల్‌సీపీలో చాలా మంది సపోర్టింగ్ ఉన్నారు. ఇక్కడ శ్రావణ్ సార్, అనుష మేడం చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ తోటి అడిగిన డౌట్‌కి క్లారిటీ చేస్తుంటారు. ఇక్కడ అది బాగా నచ్చింది. మనం ఇంకేదైనా ఫర్దర్‌గా ముందుకెళ్ళాలి అనుకుంటే ఇంకా మోర్ నేర్చుకుంటూనే వెళ్ళాలి మేడం. ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అంతవరకండి. టైం గూడా అవుతుంది. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, ఇది థర్డ్ టైమ్ నేను చెప్తున్నాను. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఐ యామ్ సో సారీ, క్షమించండి. సార్, కిరణ్ సార్, టైం ఉందా సార్? మాట్లాడొచ్చా? మేడం చెప్పండి. ఉంది టైం ఆ! చాలా ఉంది. 6:45 దాకా ఉంది మేడం. కంటిన్యూ. ఓకే. ఆ! ఓకే ఈ సార్. వెస్టేజ్ లో మీరు ఎదుర్కొన్న ఒక్క నిమిషం మేడం. ఈ వెస్టేజ్ లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ప్లస్ ఆ! ఎవరన్నా హేళన చేసినవి కానీ అందరు చెప్తే నమ్మారా లేదా ఆ! ఇట్లాంటి వెస్టేజ్ గురించి మీ ఆ! అనుభవాలు చెప్పండి మేడం. చెప్తాను సార్. చెప్తాను సార్. ఆహ్, రైట్. కంటిన్యూ. వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత నేను మీటింగ్స్‌కి వెళ్తున్నాను కదా! ఫస్ట్‌లో అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇలా యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లాగా, నేనేది ముందుకెళ్ళలేనే అనుకున్నప్పుడు కోటప్ప కొండ అని వచ్చిందండి. కోటప్ప కొండకి నేను, మా అమ్మగారిని తీసుకొచ్చాను. తమ్ముడు గూడా వచ్చారు. ఫస్ట్ టైమ్ వాళ్ళు విన్నారు. ఎందుకంటే మనకర్థమైతే కాదు. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి గూడా అర్థం కావాలంటే మా అమ్మగారు గూడా వద్దు అనకూడదు. ఓకే అమ్మ వెళ్ళు అనాలి. కాబట్టి అలా అనాలంటే మా అమ్మగారికి ఇది అర్థం కావాలి. కాబట్టి నేను మా అమ్మని తీసుకెళ్ళాను. విన్నారు. 2 డేస్ కంప్లీట్‌గా విన్నారు. అప్పుడు మాత్రం తనకి కన్నీళ్లు గూడా వచ్చాయి. అక్కడ వాళ్ళందరిని చూసి, వాళ్ళ అనుభవాలు చూసి, వాళ్ళు కష్టపడే తత్వాలు చూసి, సాధించిన విజయాలను చూసి అమ్మకి కన్నీళ్లొచ్చాయి. ఇంత అద్భుతంగా ఉన్నారు. ఇంతమందున్నారా? ఎందుకంటే కోటప్ప కొండలనేది వండర్‌ఫుల్. మనం మారాలి అన్నా, మన ఫ్యామిలీస్ మారాలన్నా, మనం ఏదైనా స్టెప్ ముందుకెళ్ళాలన్నా కోటప్పకొండ. అది ఇప్పుడొచ్చేసి 10,000 మందితో జరుగుతుంది. అప్పుడొచ్చేసి కొంతమందితో జరిగిందండి. ఆహ్, నేను సెకండ్ టైమ్ గూడా కోటప్పకొండకెళ్ళా. ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. ఓకే. ఇప్పుడెప్పుడైనా మీటింగ్స్‌కెళ్తాను కదా! మీటింగ్స్‌కెళ్ళి లేట్‌గా వచ్చాననుకో ఏమనరు. ఎందుకంటే తనకర్థమైంది కాబట్టి. తర్వాత మా హస్బెండ్, లేట్‌గా ఎళ్తున్నావు, లేట్‌గా వస్తున్నావు, ఆడపిల్లవి అలా రాకూడదు, 6 కల్లా ఇంట్లో ఉండాలి అని మా వారు. తెలుసు తనకిది గొప్పతనమని. కానీ మనీ అనేది గూడా బయటెక్కడా లేదు. ఇందులోనే ఉందని తెలుసు. కానీ మా వారు అంటే సిట్యుయేషన్ బయట బాలేదు కాబట్టి పెందులాడు ఇంటికి రా అనంటారు.
అట్లా నేనేం చేశాను, సరే తినకు గూడా అర్థం కావాలి కదా! ఎంత వింటున్నా కాదు. ఒకసారి ఎంఎస్ సార్ మీటింగ్ కనెక్ట్ చేయాలి అని మా వలి సార్ చెప్తా ఉంటారు. సరే అనేసి నేను ఎంఎస్ సార్ మీటింగ్ కనెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఒకసారి విన్నారు. ఓకే. ఎంఎస్ సార్ మీటింగ్‌కి కనెక్ట్ అయ్యున్నారు మా వారు. తర్వాత ఒకసారి కోటప్పకొండకి తీసుకెళ్ళాను. కోటప్పకొండకు మొన్న పోయినసారి తీసుకెళ్ళాను. కోటప్పకొండ కోటప్పకొండకెళ్ళినప్పుడు అక్కడ లాస్ట్ మొమెంట్‌లో అంటే వన్ డే రాలేదు. సెకండ్ డే వచ్చున్నారు. ఈవినింగ్ టైమ్‌లో వచ్చున్నారు. ఆ రోజంతా సెకండ్ డే మొత్తం ఉన్నారు. ఫస్ట్ డే ఈవినింగ్‌కొచ్చారు. విన్నారు. సెకండ్ డే పిఎస్ సార్ మాటలు, ఎంఎస్ సార్ మాటలు, అక్కడున్న ప్రతి ఒక్కరు సక్సెస్ పీపుల్ మాటలు విన్నారు. విన్న తర్వాత అతను గూడా ఓకే. డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే మనల్ని ఇంత దూరం పంపించాలన్నా, ఇందులో మనం ఏదైనా సాధించాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టమైపోతది. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరము. అందుకే మనం ఫ్యామిలీకి అర్థమయ్యేలాగా ఇది చూయించాలి. దీంట్లో ఉంది అని చూపించినప్పుడే మనం సక్సెస్‌ఫుల్‌గా ఎదగడానికి అవకాశం ఉంటది. తర్వాత నేను హోమ్ మీటింగ్ ఫస్ట్ అందరికి చెప్తున్నా కానీ మన రిలేటివ్స్ చెప్పాలి గదా! అని మా రిలేటివ్స్‌లో మా అత్తయ్య అంటే నాతో పాటు ఏజే నాకన్నా 1 ఇయర్ పెద్దది. మా అత్తయ్య గారికి ఇలా చెప్పాము. "అత్త ఇలా ఉంటది. ఒకసారి విను. నీకు నచ్చితే చూడు. లేకపోతే లేదు. సారొస్తున్నారని" కందుకూరులో చెప్పాను. వాళ్ళ ఇంటికెళ్ళి చెప్తే ఫస్ట్ ఇన్నంత వరకు ఇన్నారు. ఓకే. ఓకే. ఆ సాటిస్ఫాక్షన్ అయ్యారు. కానీ నేను వచ్చేటప్పుడు ఫోన్‌లో నాకు షౌటింగ్ అంటే, "ఎందుకు ఆడపిల్లని నీకవసరమా? ఇయన్నీ మార్కెటింగ్స్ నీకేమైనా అవసరమా? అవసరం లేదు కదా! నీకేమైనా కష్టమొచ్చిందా? ఇప్పటి వరకు బానే ఉంటుంది కదా! ఆళ్ళ బండి మీద ఎక్కడం, వీళ్ళ బండి ఎక్కడికి పోవడం ఏంది అసలు?" అనేసి తెలియని రకంగా నన్ను తిట్టిందనమాట. "నువ్వు మానేసేయి. వెస్టేజ్ ఎందుకు? అది కాకుండా ఇంకేదైనా జాబు పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చే జాబ్ చూసుకోవచ్చు గదా! 10, 15 వేలల్లో ఉంటది గదా! అట్లా చేసుకో. హ్యాపీగా ఉండు. ఫ్యామిలీని చూసుకో. హ్యాపీగా ఉండు" అంటుంది. ఎందుకంటే తన వేరు. నా వేరు. తనింకా అక్కడే ఆ కోణంలో ఉంది. నేను ఆలోచించే నా ఆలోచనలు వేరు కాబట్టి, నేను ఇలా చేసుకోవడం జరిగింది. ఇలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరే పట్టించుకోలేదు. అప్పటికి అవమానంగానే ఉంది. కొన్ని చోట్ల సరే వలి సార్ చెప్తే, సురేష్ సార్ చెప్తే, "నువ్వు నిలబడితే నెట్‌వర్కొస్తది. వాళ్ళకి నువ్వేంటో చూపిచ్చాలి" అనేసి సార్ వాళ్ళు చెప్పడం వల్ల నేనింకా డీమోటివేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నన్ను నేను మార్చుకోవడం అప్పుడు నిలబడ్డారండి. మా అమ్మ వాళ్ళు గూడా "మనం సాధించాలమ్మా, మనకి ఇన్‌కమ్ అవసరం. మనం ఏదో ఒకటి గెలవాలి" అనేసి మా అమ్మ నాకప్పుడు చెప్పడం వల్ల, మా అమ్మని చూసి మళ్ళీ నేను నిలబడ్డాను. ఇందులో నిలబడాలన్నా గూడా మా అమ్మగారి ఆలోచనలు గూడా ఉన్నాయి కాబట్టి, నేనింతగా స్ట్రాంగ్‌గా నిలబడ్డానంటే, నాకొక చిన్న తమ్ముడు కాబట్టి, మా ఫ్యామిలీలో మా ఫాదర్ లేరు కాబట్టి, ఒక లేడీ అయినా, ఒక జెన్ అయినా నేనుగా నిలబడి గెలిస్తే గాని, ఇక్కడ మా ఫ్యామిలీకైనా, అందరికైనా గుర్తింపనేది ఉంటది. సపోర్ట్‌గా ఉంటది అనుకోని నేను ఇందులో చేస్తున్నాను. అట్లాగే హోమ్ మీటింగ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత నాకు అమ్మ పడుకొనుంది. బావగారు అప్పుడు ఊర్లో లేరు. అమ్మ ఒక్కటి పైన పిరమిడ్‌లో ఉంది. సో, కింద లేకపోవడం వల్ల ఎంత కొట్టినా, గేట్ ఎంత తట్టినా సరే హోమ్ మీటింగ్‌కెళ్ళి లేట్‌గా వస్తున్నాను. 11:30 అవుతుంది లాస్ట్ బస్‌కి. మర్చిపోయారు అమ్మ. అప్పుడు ఎంత కొట్టినా గేట్ తీయలే. అలా అబ్బా! ఇంక రావట్లేదని జెప్పేసి సామాన్లన్నీ అంటే బ్యాగ్ మొత్తం లోపలేసేసి, చెప్పులు మొత్తం లోపలేసేసి నేను ఆహ్, గేట్ దుంకి లోపలికొచ్చేదాన్ని. అలా హోమ్ మీటింగ్స్ లేట్ అయినప్పుడల్లా అదే పని చేసేదాన్ని. అట్లా 3 సార్లు గేట్ దుంకాను. ఓహ్! మా బాబు మనం ఏంటో ఎంత చేసినా సరే ఎంత కష్టపడుతున్నామో ఇంతలా ఉంటదా? అని ఒక్కొక్కసారి నాకే అనిపిస్తది. ఏం చేస్తున్నాంరా మనం అనిపిస్తది. కానీ మీటింగ్స్‌కొస్తేనేమో ఒక పవర్‌ఫుల్ ఎనర్జీ వస్తది. సో, అట్లా నేను మా ఫ్యామిలీస్‌కి ఇది ఓకే అయ్యేలాగా ఇప్పటికి అంటారు. "నువ్వు పోవాలి. పెందలాడి రావాలి. ఎందుకు రావాలంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా! నిన్ను నువ్వు చూసుకోవాలి కదా! బాడీని గూడా. రెస్ట్ లేకుండా నువ్వు మీటింగ్స్ కానీ అవి అని ఇవని ఎళ్తూ ఉన్నావు కదా!" అంటే, "లేదు నన్ను 1 ఇయర్ వదిలిపెట్టేసేయండి. నన్నేం అడగొద్దు మీరు. ఒక సంవత్సరం తర్వాతే మళ్ళీ నన్ను ఏదో ఒకటి సక్సెస్ అయితే అవుతాను. ఒక సంవత్సరం నన్ను వదిలిపెట్టండి" అని చెప్పాను. ఇంక నేను చెప్తే వినవు. ఇంక మీకిష్టం అనేసి అన్నారు. ఒకసారి సీఎన్‌సీకి అమౌంట్ లేదు.
అప్పుడు మా అమ్మ పింఛనే అండి నాకు ఉపయోగపడేది గూడా సీఎన్‌సీకి. కానీ ఒకసారి సీఎన్‌సీకి అమౌంట్ లేదు. పొదుపు డబ్బులు గూడా కట్టాలి. డ్వాక్రా గ్రూప్స్ గూడా అదే టైంలో కట్టాల్సుండే. అరే! ఏం చేయాలంటే నా పొదుపు డబ్బులు ఆపుకున్నా. ఏరా పొదుపు డబ్బులు కట్టాలి కదమ్మా! అంటే మా వారు చెప్తున్నారు. లేదు బావ పొదుపు డబ్బులు తర్వాత కట్టొచ్చు. కానీ ఫస్ట్ సీఎన్‌సీ కంప్లీట్ చేసుకోవాలి. నాకు ముందు సీఎన్‌సీ ఆ తర్వాత పొదుపు డబ్బులు కంపెనీకి కట్టుకోవచ్చు అనేసి నేను ఇలా ఆలోచించాను. అంటే పిచ్చెక్కితే రిచ్ అవుతారని అంటారు కదా! మన ఎంఎస్ సారు. అలా ప్రతి నరాలకి వెస్టేజ్ అనేది పాకుంది. అంటే బండి మీద ఎళ్తున్నా వెస్టేజ్ గురించే, ఇంటికొస్తున్నా వెస్టేజ్ గురించి, ఇంట్లో పడుకునేటప్పుడు వెస్టేజ్ రేత్రి పగలు ఇంకా అదే వెస్టేజ్. దీని గురించి ఎలా చేయాలి? ఏంటి? అంటే ఇంక ఆలోచనలు ఇంక అట్లా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఇదొక సాంగొచ్చింది. ఆహ్, గెలవాలి, గెలవాలి గెలిచి తీరాలని ఒక సాంగ్ ఇచ్చారు కదా! ఆ సాంగ్ అనేది మార్నింగ్ వింటాను. నైట్ పడుకునేటప్పుడు వింటాను. ఆ సాంగ్‌లోనే అంత సారాంశం అంత అద్భుతంగా ఉంటది ఆ సాంగ్. నాకు నచ్చింది ఆ సాంగ్ అండి. ఆ సాంగ్ వింటూ పడుకునేదాన్ని. లేచేటప్పుడు కాసేపు అదే సాంగ్ వినేదాన్ని. ఆ తర్వాతొచ్చేసి సార్ ఒక పాయింట్ చెప్పాలి. మర్చిపోయున్నాను. ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్‌కి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ నేను యాక్సెప్ట్ చేయకపోవడం కారణం, నాకు దగ్గర దాకా వెస్టేజ్ ఒస్తుంది. పరుగులు తీస్తున్నా. అంటే వెస్టేజ్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. కానీ నాకిష్టమే. సంపాదనొస్తుంది కాబట్టి డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే. ఇష్టమే. కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయానో ఇక్కడ ఒక సిట్యుయేషన్ జరిగింది. అది మీతో అందరితో షేర్ జేసుకోవాలి. నేను జాబ్స్ చేస్తుండంగా అక్కడ హైదరాబాద్‌లో నా హాస్టల్ మేట్ ఒక అమ్మాయి వచ్చేసి ఇలా నెట్‌వర్క్ గురించి షేర్ చేశారు. ఇలా ఉంటది 15,000 సాలరీ. నువ్వు డిగ్రీ కంప్లీట్ అయిందంటున్నారు కదా! మీరిట్లా చేసుకుంటే మీకు ఇన్‌కమ్ ఒస్తది. మీ డ్రీమ్స్ కూడా సక్సెస్ అవుతాయి. ఇందులో మొత్తం అన్నీ ఇక్కడ వెస్టేజ్‌లో ఏదైతే ఉన్నాయో ఇన్‌కమ్ ప్యాకేజ్ మొత్తం అలా చెప్పారు. కానీ ఇంత బావుంది కదా! ఓకే. చేద్దాం. పార్ట్ టైమ్‌గా చేసుకుందాం అనేసి నేను వెళ్ళాను. చూసాను ఫస్ట్. ఓకే. వాళ్ళు అంటే లోపలికి రావాలంటే మనీ ఉంది. బయట ఈళ్ళు ఇట్లా చెప్తున్నారు కదా! ఓహ్! అందరికొస్తున్నాయి గదా! మనీ. అమ్మాయి గూడా చూపిస్తుంది. వస్తాయేమో అనుకోని, సరే నేను ఏం చేశాను, ఏదైనా సాధించాలంటే ఆ టైంలో ఏజ్ గూడా 23, 23 ఆ టైంలో ఉండేది. కానీ ఆ టైంకి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలి. అమ్మ, నాన్నని హ్యాపీగా చూసుకోవాలి. మనమంటూ ఓన్ మనీ తోటి మనం గెలవాలి. మన ఓన్ మనీ తోటే మనం అన్నీ చేసుకోవాలి. మన నా మ్యారేజ్ గూడా చేసుకోవాలని ఓన్ మనీతోనే అనుకున్నాను. అట్లా అన్ని డ్రీమ్స్ ఉండే. కానండి డ్రీమ్స్ ఉన్నప్పుడు ఇందులో ఆ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి కదా! అనుకోని నేను ఆహ్, తను స్టెప్పేసాను. ఎలా వేశాను? ఇంకా నాకు సాలరీ సేవ్ చేసుకున్న అమౌంట్ మా తాతయ్య వాళ్ళని అడిగి వాళ్ళు ఒక 18,000, 70,000 పంపించారు. మా అమ్మ వాళ్ళు గూడా అప్పటికప్పుడు రైతులని ఎవరో ఒకళ్ళని అడిగేసి నాకొక అమౌంట్ పంపించారు. టోటల్‌గా 69, 70 దాకా నేను అమౌంట్ కట్టేసాను. అంటే లోపలికి రావాలంటే ఇదేంటో తెలుసుకోవాలంటే గూడా ముందు స్టెప్ ఎయనీయట్లేదు. ముందేమో ఏం చెప్పట్లేదు. కానీ సరే ఏదైనా నేర్చుకోవాలి. నేను గూడా ఎదగాలన్న ఆలోచనతోనే నేను అమౌంట్ కట్టేసాను. అది కంపెనీ అందరికి తెలిసిందే అండి. అప్పుడు నెట్‌వర్క్ కంపెనీ, క్యూనెట్ కంపెనీ. అందులో అమౌంట్ పెట్టాను. ఆహ్, పెట్టినాక అది వాళ్ళు ఒక సంథింగ్ వస్తువులిచ్చారు. ఏంటంటే వాచి కొన్ని మనమే సెలక్షన్ చేసుకోవాలి. అక్కడ వాచ్ అనేదొచ్చింది. ఇంకొక రకం గూడా వచ్చేది. కానీ అంత వరకు నేను పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడితోనే నేను సతమతం అయిపోయున్నాను. ఇదేంటో సరే కడతాననేసి తర్వాత చూసుకున్నాను. ముందుకి వర్క్ చూపిస్తున్నారింక. ఇలా చేయాలని. గ్రూప్‌గా కూర్చొని మనకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకి ఒకటి ప్లానింగ్ చెప్పేసి జాయిన్ జేపిచ్చాలు. అరే! తర్వాత నాకర్థం కాలేదు. కొన్ని రోజులు వర్క్ చేస్తుండంగా వేరే వాళ్ళు నా ఫ్రెండ్స్‌కి చెప్పడం, వాళ్ళకి అమౌంట్ కట్టించలేకపోవడం, వాళ్ళు గూడా సఫరింగ్ అవుతారు. అరే! నేనే అమౌంట్ తీసుకోవడానికి మా ఫ్యామిలీని అప్పుడు చాలా ర్యాష్‌గా అంటే చాలా తెలియకుండానే మనసు మొత్తం మారిపోయింది. అంతగా మార్చేస్తారండి. అప్పుడు అంత డిఫరెంట్‌గా అయిపోయాను నేను. తెలియకుండా. కానీ ఏదో ఒకటి గెలవాలన్న తపనతోటి ఇది గూడా ఏం చేస్తున్నానో నాకర్థం కాలేదు. కానీ అమౌంట్ గూడా కట్టిన తర్వాత వేరే వాళ్ళ చేత కట్టించబోతుంటే నేను నా ఫ్యామిలీతోనే ఇంత సఫర్ అయ్యాను. వాళ్ళు ఎంత కష్టపడి అమౌంట్ పంపించారో, ఈ డబ్బులు గూడా వాళ్ళు గూడా కట్టించేదాం అనుకునేలకి అక్కడ ధర్మంగా అనిపించట్లే. నాకు ఏం చేయాలో తెలియట్లే. ఇది ధర్మం కాదు, కరెక్ట్ కాదు అనేసి అప్పటికప్పుడు నేను ఏం చేయాలో తెలియక సైలెన్స్‌లో ఉన్నా.
అప్పటికే మరుసటి రోజే పోలీసులొచ్చి ఎవరో వచ్చి మొత్తానికి వ్యాన్‌లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అంటే అప్పుడు చాలా ఇష్యూ వచ్చింది. దీని మీద త తీసుకెళ్ళిపోయారు. నాకొక థాట్ ఉంది గదా! నేను పోలీస్ అవ్వాలనే డ్రీమ్ ఒకటుంది గదా! కానీ అప్పుడప్పుడు అనుకుంటా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటదబ్బా అనుకుంటా. టీవీలో చూడడమే తప్ప రియల్‌గా చూడలేదు. ఎలా ఉంటది అనుకున్నా. కానీ పోలీసులొచ్చి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జూబ్లీ సారీ ఏదంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరిని కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి అందరూ కూర్చున్నారు. నేనింక అక్కడ ఒక బల్ల ఉంటే అదుంటే అక్కడ కూర్చున్నాను. అరుగుంటే అక్కడ అరుగు మీదకొచ్చి కూర్చున్నాము. అక్కడ వస్తున్నారు. పోలీసులొస్తున్నారు. వ్యాను అట్లా అన్నీ ఉన్నాయి. నేనక్కడ ఎంత నెగెటివ్‌గా ఉన్నా పాజిటివ్‌గా ఆలోచించుకున్నా. ఏదైతే ఆలోచించుకున్నా అంటే నేను ఒకప్పుడు పోలీస్ డ్రీమ్ ఉంది కదా! ఒరేయ్! పోలీస్ ఎలా ఉంటారో అనుకున్నాను కదా! ఓకే. పోలీస్ స్టేషన్ ఇక్కడికైతే వచ్చాను. లోపల సెల్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయా? లేదా డమ్మీగా టీవీలో అలా చూపిస్తారా అనుకోని థాట్ తోటి నేను అలా లోపలికెళ్ళి చూసాను. చూస్తే ఓకే. అంతా బానే ఉంది. తర్వాత సిగ్నేచర్ పెట్టేసి వెళ్ళిపోయాము. ఇలా అన్నీ చేయకూడదు. ఇది ఫ్రాడ్‌గు. మీయన్నీ కరెక్ట్ గాదు. మీరు చదువుకోండి. మరి మంచి లైఫ్ ఉంటది మీకు అని పోలీసులు మాకు నచ్చచెప్పి పంపించేశారు. తెలియక చేసాం సార్. మాకు ఇయన్నీ తెలీదు. కానీ ఏదో సాధించాలనుకున్నాం. కానీ ఇంకోసారి స్టెప్ వేయకండి. నెట్‌వర్క్ ఇలాంటి మార్కెటింగ్స్‌కి డబ్బులు పెట్టే కంపెనీస్‌కి ఏమి ఎళ్ళకండి అని చెప్పడం జరిగింది. ఓకే అనుకోని ఇంకొచ్చేసా. అప్పుడు నాకు చాలా అవమానం అనిపిచ్చింది. అరే! ఈ విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతారు? నేనేమైపోతాను? అనుకోని సూసైడ్ దాకా వెళ్లి గూడా బయటకొచ్చేసాను. అప్పుడు నాకొక చిన్న తమ్ముడున్నాడని చెప్పాను గదా! చిన్నోడు నేనే ఇలా ఉంటే ఎలాగా? ఒక ఇంట్లో ఒక పెద్దమ్మాయి ఆడపిల్లని, ఇలా ఉంటే కరెక్ట్ కాదు అనేసి నేను మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి మా తమ్ముడు గుర్తొచ్చి, మా ఫ్యామిలీ గుర్తొచ్చి, నా కోసం ఇంత చేస్తున్న నన్ను కన్న తల్లిదండ్రులు ఇలా ఇబ్బంది పెట్టకూడదని గుర్తొచ్చి, వాళ్ళని మళ్ళీ నేను రీగెయిన్ ఏందంటే మళ్ళీ నేను జాబ్స్‌కెళ్ళాను. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి, మళ్ళీ జాబ్ తెచ్చుకొని, మళ్ళీ ఫ్రెష్‌గా నా లైఫ్ స్టార్ట్ చేశాను. ఏదైనా సరే ఆహ్, ఆహ్, ఏదైనా సరే నెగెటివ్ నుంచి పాజిటివ్‌కెళ్ళాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి మంచివుంటాయని కాదు. చెడు ఉంటది, మంచి ఉంటది. ఆ రెండిట్లో చెడేదో, మంచేదో చేసుకోవాల్సింది మనమే. ఒక స్టెప్పేయాలి. స్టెప్పేస్తేనే అక్కడ ముందేముంటదో తెలుస్తది. ఎనకాల ఎనకాల ఏముంటదో తెలుస్తది. ముందు చూసి మాత్రమే మనం ఆగిపోతాం. ఎనకాల ఏముంటదో తెలుసుకున్నప్పుడే మన సక్సెస్ అనేదొస్తది. ఎందుకంటే ఇక్కడ కూడా వెస్టేజ్‌లో సబ్బులు, పేస్టులు కంపెనీ మాత్రమే చూస్తున్నాం. ఈ డబ్బులెలా వస్తున్నాయి? ఈ కంపెనీ ఏంటి? ఇది ఏంటి? ఏముంది లోపల అని మనం ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు ఇది ఎలా చేస్తే బావుంటది నేర్చుకుంటూ నిలబడి సాధించగలుగుతాం. ఈ ఇంత సాలరీ వస్తుంది గదా! ఈ హౌస్ ఎలా వస్తుందని డౌట్ ఉండే నాకప్పుడు వెస్టేజ్‌లో. ఓకే. ఒక్కొక్కరేమో 14,00,000 కారు, ఒక్కొక్కరేమో 20,00,000 కారు అంటారు. చూస్తే ఇన్‌కమ్ ఏమో ఇలా మంత్లీ ఇన్‌కమ్ ఇలా ఉంటుంది. ఈ ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఈ కార్ ఎలా అచీవ్‌మెంట్ అవుతున్నారు? ఎక్కడి నుంచి డబ్బులొస్తున్నాయి? అని నాకు డౌట్ ఉండే. నాకే కాదు నాతో పాటు మా అన్నకి గూడా డౌట్ ఉంది రాము సార్‌కి. ఇలా ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం. ఫస్ట్‌లో అన్ని డిస్కషన్ చేసుకున్నాం. తర్వాత ఇప్పటి నుంచి అన్ని నేర్చుకొని రామన్న ఎళ్ళిపోతున్నారు సక్సెస్‌ఫుల్‌గా. ఇట్లా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని, ఓకే. మనీ అయితే ఉంది. 100% మనీ ఉంది. కానీ ఫ్రంట్‌లో ఉన్న దాన్ని సబ్బుల కంపెనీ అని చూసి మాత్రం చాలా మంది రాలేకపోతున్నారు. అట్లా ఎంతమంది చెప్పినా ఏదో ఒకటి మేము ఇన్ని చూసాము, ఇన్ని చేసాము ఎందుకు అని అంటుంటారు. అట్లా నేను ఆ నెట్‌వర్క్ మార్కెటింగ్ అది చూసిన తర్వాత బ్రహ్మయ్య సార్ అంటారు గదా! ఏ కోటేసుకున్నా, ఏ షూటేసుకున్నా ఈళ్ళు అలాంటోళ్ళేరా, అలాంటోళ్ళొచ్చి ఇలా ఇందులో జాయిన్ జేపించుకుంటారని అంటుంటాడు గదా! మీటింగ్స్‌లో మొన్న విన్నాను. సేమ్ నేను గూడా అది కోటు, షూటు అవి సైడ్‌కి ఒక బ్యాగేసుకొని వస్తారు. నెట్‌వర్క్ మరి ఇది ఎక్కడ జూషినా ఇంకా ఎనక్కెళ్ళిపోతాను. పట్టించుకోలేను ఇంకా దాన్ని చూసినప్పుడు భయమేసేస్తది. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేసొచ్చాను కాబట్టి నెట్‌వర్క్ మార్కెటింగ్ కన్నా ఏదైనా నేను పట్టుకోలేకపోయాను. అందుకే సురేష్ సార్ స్టార్టింగ్‌లో చెప్పినా సరే నేను టేకప్ చేయలేనిది అదేనండి కారణం. ఫస్ట్ అందరూ సఫర్ అయి ఉంటారు. సో, నేను గూడా అలా సఫర్ అయ్యొచ్చాను కాబట్టి నేను దాని గురించి తెలుసుకున్నాను కాబట్టి ఏ కష్టపడైనా సంపాదించుకోవచ్చు కానీ అనవసరంగా ఈజీగా అమౌంట్ వచ్చేస్తుందని డబ్బులు పెట్టి కూడా లైఫ్ వేస్ట్ చేసుకోకూడదనిపిచ్చింది.
అప్పుడు నేను ఇంకప్పటి నుంచి ఎలాంటి వాటికి కూడా నేను అది అవకాశం ఇచ్చుకునేదాన్ని కాదు. ఇంకేదేమైనా సరే స్పిరిచువాలిటీ, మెడిటేషన్ 10 మందికి మంచి చేయాలన్న ఆలోచనతోనే ఏది ఆశించేది లేదండి. ఇక్కడ మెడిటేషన్ ధ్యానం చేస్తే డబ్బులేమైనా ఇస్తారేమో సాలరీ అనుకుంటారు. కాదు. కానీ మనం వర్క్ చేసుకుంటే మన స్పిరిచువల్ మెడిటేషన్ ఛానెల్‌లో వర్క్ చేసుకుంటే మనీ ఉంటది. సాలరీ లేకుండా వర్క్ చేయలేము. ఏది ఎక్కడ ఫ్రీగా చేయకూడదు. కానీ సేవ చేసేటప్పుడు మాత్రం ఫ్రీగా చేసుకోవచ్చు. అది మన అలా సేవ్ చేసుకుంటే మనకి మంచిది. కాబట్టి అలా నేను చేసుకున్నాను. అట్లా జరిగింది సార్. మొత్తానికి మన వెస్టేజ్‌లో గూడా ఇలాంటియన్నీ అన్నీ ఉంటాయి. ఎన్నో ఉంటాయి. మనం అన్నీ ముందుకు వెళ్ళాలి అన్నా నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, గెలవాలి. గెలిస్తేనే అప్పుడు ఇంకా మంచి గుర్తింపొస్తది. ఇట్లా నాకు కొన్ని అవమానాలొచ్చున్నాయి. నేను అయినా సరే ఫేస్ చేసుకుంటా వెళ్తున్నాను. ఇప్పటి వరకు సురేష్ సార్‌కి ఎవరికీ కంప్లెయింట్స్ అనేది చేయలేదు. కానీ ఆ కంప్లెయింట్స్ అనేది గూడా ఏదైనా ఉంటే నా దాకా నేను సాల్వ్ చేసుకోవాలి. నా దగ్గర గూడా సాల్వ్ కాకపోతే అప్పుడు నేను పై వాళ్ళకి అప్పుడు పై వాళ్ళ దగ్గరికి వర్డ్ ఇస్తే వాళ్ళు నాకు సొల్యూషన్ ఇస్తారని అర్థమయ్యి నేనింక అందుకే సైలెన్స్ ఎప్పుడు సారీ పే మీటింగ్‌కెళ్ళడం, వినడం, రావడం. అప్పుడు నాకు సప్లిమెంట్స్ వాడిన తర్వాత గ్యానోడర్మ్ వేసినాక నాకు మొత్తం బాడీలో నుంచి టాక్స్ మొత్తం బయటకొచ్చేసాయి. అంటే అమ్మవారు టైప్‌లో వచ్చేసింది. ఆ మీటింగ్స్‌కి రాలేకపోయాను. 1 మంత్ నేను బయటికి రాలేకపోయాను. అంటే సప్లిమెంట్స్ తప్పని కాదు. ఇక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది అది చెప్పాలి. అన్నీ వేసేసుకుంటున్నా. ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ నేనేసుకుంటున్నాను. కొన్ని కొన్ని ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవి వేసుకుంటున్నాను. కానీ మనం అవి విన్నాం కదా! ఆనంద్ సార్ చెప్పిన మాటలు విన్నాం కదా! కాబట్టి మనకు ఉపయోగపడతది. కాబట్టి వేసుకున్నాం. నేను వేసుకుంటాను కదా! నాకున్న స నాకు విని నేను వేసుకుంటే నేను చెప్పగలుగుతాను పక్కన వాళ్ళకి. ఇదెలా ఉపయోగపడుతుంది ఏంటని. నేను ఏం వాడకుండా నేనెలా చెప్పగలుగుతాను? అందుకే వాడుకున్నాను. అట్లా గ్యానోడర్మ్ వేసుకోవడం వల్ల టాక్సెస్ మొత్తం నాకు అమ్మవారొచ్చిందని స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అట్లా టాక్స్ మొత్తం ఇంకా ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకొచ్చేసింది. అయినా సరే నేను ఫుల్ ఫ్రాకేసుకొని నేను మీటింగ్‌కొచ్చేదాన్ని. కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ మీటింగ్స్ అనేది ఇంపార్టెంట్. నేనే రాకపోతే నా టీమ్ ఎలా అనే థాటొచ్చేసి నేనెక్కడో నా టీమ్ ఉంటే నేనుండాలి. లేదు నా టీమ్ ఉన్నప్పుడు నేను లేకపోతే అది గూడా కాదు. ఇప్పుడే కొత్త గాబట్టి నా టీమ్‌తో పాటు నేను ఉండాలని ఎప్పుడైతే థాట్ పెట్టుకున్నానో, ఆ ఫ్రాకేసుకొని నేను గూడా ఫుల్ లాంగ్ ఫ్రాకేసుకొని ఎళ్ళేదాన్ని. కూర్చోలేకపోయేదాన్ని. సిట్టింగ్ చేయలేకపోయాను. చాలా పెయినొచ్చేది. జర్నీస్‌లో చాలా ఇబ్బంది పడేదాన్ని. అయినా సరే మీటింగ్స్ వినాలి. ఏదో ఒక పాయింట్లు నేర్చుకోవచ్చు అనేసి నేనప్పుడు మీటింగ్స్‌కి అలా వెళ్ళడం జరిగిందండి. అలా 1 ½ మంత్ వరకు నాకు ఆ పెయిన్ అలా ఉండేది. మెల్లిమెల్లిగా తగ్గడం జరిగింది. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు గూడా వేరే వాళ్ళకి హోమ్ మీటింగ్ ఇద్దామని వెళ్ళినప్పుడు, అక్కడ మెడిటేషన్‌తో పాటు ఆ మేడమ్‌కి హోమ్ మీటింగ్ ఇద్దామని వెళ్ళాను. చెప్పాను. "ఇవన్నీ ఉంటాయిరా! లేడీస్ చేయలేరు. జెంట్స్ గూడా మా వల్ల కాదు. మేము చేయలేము. ఈ తిరగడాలయితే మా వల్ల కాదు. ఏదో ఒకటి అంటూ ఉంటారు. మనీ వస్తదిరా ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం ఉండదు కదా! ఆరోగ్యం అనేది ఇందులో ఉంది. ఫ్రీడమ్ ఉంది. అన్నీ ఉన్నాయి. పార్ట్ టైమ్‌గా చేసుకుంటే మనీ వస్తది. మంచి చెప్తుంటే వాళ్ళకర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు దీన్ని అంత గొప్పగా చూడలేదు గాబట్టి వాళ్ళకి తెలియలేదు. ఇదేంటో చూసినప్పుడు ఈ గొప్పతనం ఏంటో మనకర్థమైంది గాబట్టి, మనం డిసైడ్ అయ్యి ఎళ్ళిపోతున్నాం. వాళ్ళకర్థం కావాలంటే ఇందులో ఏముందో వాళ్ళకి తెలియచేలాగా చేయాలి. కొన్నాళ్ళు మీటింగ్స్ తిప్పాలి. అంటారు గదా! సురేష్ సార్ చెప్తుంటారు లీడర్స్ మీటింగ్‌లో. అది చేస్తూ ఉంటేనే వాళ్ళకర్థమవుతది. ఇంకొకటి కనెక్టింగ్ లీడర్స్ మీటింగ్‌లో కొన్ని 3 పాయింట్స్ చెప్తారు గదా! గుర్తింపు ఇవ్వడము, మనం కనెక్ట్ చేసుకోవడము. తర్వాత ఆహ్, సారీ 3 పాయింట్స్ 2 పాయింట్స్ అండి. నాకు ఏదైతే కనెక్టింగ్ అనేది చేసుకుంటామో, అప్పుడు తెలియకుండానే మనకు ఐడియా వస్తది. అలా నాకు ఒక ఐడియా వచ్చిందండి. అంటే ఏదైనా అనుభవంలోకొస్తే కదా మనం చెప్పగలుగుతాము. వింటే వదిలిపెట్టడం గాదు. విన్న దాన్ని ఆచరణలో ఎప్పుడైతే పెడతామో, అప్పుడు మనం అది కరెక్ట్‌గా మనం వర్కౌట్ అవుతుంది. విన్న దాన్ని విన్నట్టే పెట్టేస్తే ఆచరణ చేయకపోతే మనం స్టెప్ ముందుకెళ్ళదు. అలా నేను కర్నూలు దగ్గర అప్పుడు మా వారు రాలేదు. ఒక్కదాన్నే ఎళ్ళిపోయాను. కర్ణాటక అదే బళ్ళారి దగ్గర వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హోమ్ మీటింగ్ చేసున్నాను. తర్వాత ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అని తెలీదు. తర్వాత మా ఫ్రెండ్ అని తెలీదు. మా అమ్మ సత్యదేవి అమ్మ ద్వారా మెడిటేటర్ ద గ్రేట్ లీడర్ అండి. చాలా స్పిరిచువల్ టీచింగ్ గూడా ఇస్తది. అంత గొప్ప వ్యక్తి పెద్దవారు.
ఆవిడ ద్వారా ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాను. ఎళ్తే అమ్మాయి జయశ్రీ అంటే ఎవరో పెద్దవాళ్ళేమో అనుకున్నాను. కానీ అమ్మాయి చూసి నాలాగే ఉంది. ఓకే. తను నాలాగే కదా! తనతో టైమ్ స్పెండ్ చేశా. అమ్మాయి ఉండమంది. మేడం ఉండండి. మేము ఇక్కడ మెడిటేషన్ క్లాస్ ఉంది. మీరు మెడిటేషన్ గురించి చెప్పాలి. అంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఇట్లా చెప్పాలండి. వాళ్ళకి కొత్త వాళ్ళండి ధ్యానం చేస్తున్నారు. మీ గురించి చెప్పండి. మీరెలా సక్సెస్ అయ్యారో చెప్పండి అన్నారు. ఓకే. వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కాదనకూడదు. వచ్చినప్పుడే తీసుకోవాలి. అలా నాకు అవకాశం ఆ టైంలో వచ్చింది మళ్ళీ. ఇప్పటి వరకు నేను స్వామికార్యం, స్వకార్యం 2 ఇంపార్టెంటే నాకు. ఆహ్, ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఈ వెస్టేజ్‌ని కూడా అలానే ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో ఉన్న గొప్పతనం నాకు తెలిసింది కాబట్టి నేను ఇంకా తెలుసుకోవాలంటే ఎళ్ళాలి. అట్లా నేను ధ్యానం గురించి నాకు తెలిసింది మెడిటేషన్ చేపిచ్చడము, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడము, మోటివేషన్ చేయడము, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడము, అలా చేయడం జరిగింది. తనతో టైమ్ స్పెండ్ చేశాను. జయశ్రీ అని ద గ్రేట్ లీడర్ అండి నా సెకండ్ లైన్‌లో వచ్చారు. ఆ అమ్మాయితో ఎప్పుడైతే టైమ్ స్పెండ్ చేశానో, తనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో, వాళ్ళేమనుకుంటున్నారంటే ఆహ్, ఇదేదో కంపెనీ మొత్తం పెద్ద పెద్ద డబ్బాలుంటాయి. సారీ మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఆ కంపెనీ వాడుకున్న తర్వాత ఓకే. తర్వాత వాడుకోకపోతే 8000 ఉంటది. వెయిట్ లాస్ మళ్ళీ పెరిగిపోతారని. ఆ కంపెనీలో ఆ కంపెనీ ఏదో కంపెనీ తీసుకొస్తుందనుకుంది. కానీ నా వెస్టేజ్ గురించి ప్రొడక్ట్‌లు ఎప్పుడైతే కరెక్ట్‌గా డెమోలు చూపిచ్చానో, అప్పుడు ఆ అమ్మాయి చూసి ఇక్కడ ఎవరిని కట్టిచ్చేది, మనీ కట్టిచ్చేది ఏం లేదు. అన్యాయం చేసేది ఏం లేదు. ధర్మంగా ఉంది. నిజం చెప్తున్నాం. ఇయన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయికి నచ్చింది. ఇక్కడ ప్రొడక్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ప్రొడక్ట్. డెమో క్లారిటీగా చాలా అర్థమైంది. ఇప్పుడు ప్యాడ్స్ లేడీస్‌కి ఇంపార్టెంట్ ప్యాడ్స్ అది గూడా చాలా అర్థమైంది. కాబట్టి ఒక్కసారి డెమో చూపిచ్చారు. అంతే ఐడీ తీసేసుకున్నారు. ప్రొడక్ట్స్ గూడా నెక్స్ట్ డే, 2 డేస్ తర్వాత తీసేసుకున్నారు. ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ డెమో చూపిచ్చింది. వాళ్ళ అక్కగారికి బళ్ళారి అవతల కర్ణాటక దగ్గర వాళ్ళ అక్కగారికి గూడా ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము డెమో చూపిచ్చే వాళ్ళకి గూడా ప్రొడక్ట్‌లు ఇప్పిచ్చింది. అంటే చూడండి. ఎవరికైనా అర్థమయ్యేలాగా ఎప్పుడైతే చూపిస్తామో, తెలియకుండా కనెక్ట్ అయిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లరు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మీటింగ్స్‌కి రాలేదు. ఎక్కడికి రాలేదు సార్. మొన్న 3 డేస్ నుంచి జూమ్ కనెక్ట్ అవుతున్నా. చిన్న పిల్లలు ఇద్దరున్నారు. మేడం నా పిల్లలు స్కూల్‌కెళ్ళినాక నేను కంటిన్యూ అవుతా. ఇదేంటో తెలుసుకుంటాను. నేను కంప్లీట్‌గా మెడిటేషన్ చేస్తాను మేడం. మెడిటేషన్ చేసుకుంటే ఈ వర్క్ ఏంటో నేను స్టడీ చేసుకుంటాను అని చెప్పారు. ఓకే మేడం. మీరు అయితే అలా మీకు నచ్చిన ప్రాసెస్‌లో మీరెళ్ళండి. కానీ దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయండి. జూమ్ అనేది 100% మీరు మీటింగ్స్ రావట్లేదు. యూట్యూబ్‌లో ఉన్నాయి చూడండి. తర్వాత జూమ్ అనేది ఒకటుంటది. అది వినండి. ఇదొక్కటే అండి మీకు పవర్‌ఫుల్‌గా మీరు గెలవాలన్నా జూమ్‌తో పాటు అక్కడ దగ్గరలో ఎప్పుడైనా మీటింగ్స్‌కొచ్చినప్పుడు నేను కనెక్ట్ చేసుకుంటాను అని జెప్పి, ఓకే మేడం అన్నారు. సో, అక్కడ నాకు సెకండ్ లైన్ అక్కడొచ్చింది. మిట్టపాలెం అనే గ్రామంలో అంజమ్మ మేడం, సంధ్యరాణి మేడం ఇలా కొంతమందొచ్చిన్నారు. ఇలా నా సెకండ్ లైన్ ఎళ్తుంది. ఎవరు యాక్సెప్ట్ చేయరండి. వింటే ఆహ్, అందరూ ఇదే చేస్తుంటే చాలా కంపెనీస్ చాలా ఉంటాయి. వాళ్ళు గూడా గెలవాలి. వాళ్ళు గూడా ఏవో కంపెనీస్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు గూడా ముందుకెళ్ళాలి. ఎవరికి అర్థమైతే వాళ్ళే వస్తారు. చెప్పడం మాత్రం మన ధర్మం. చెప్పుకుంటూ పోవాలి. ఎవరొస్తారో వాళ్ళే. మన నెట్‌వర్క్ ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మన వాళ్ళు మన దగ్గరికే వస్తారు. అలా అని నాకు అర్థమైంది సార్. ఇలా ముందుకెళ్తుంది. ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నాను. ఈ చిన్నాటి సక్సెస్‌కి నాకు అవకాశం ఇచ్చారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ లీడర్స్ అందరికి. ఆహ్, సరే. ఓకే సార్. థాంక్ యూ సార్. మేడం సార్ థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. స్వర్ణలత యెస్ సార్. మేడం, సుమారు మీరు ఎన్ని మీటింగ్‌లకి అటెండ్ అయ్యి ఉంటారు సుమారు ఒక 20 పైనే అయున్నాయి సార్. మేడం? 20 పైనే అయున్నాయి. యెస్. 20 మీటింగ్స్ అబోవ్ మీరు అటెండ్ అయితేనే మీకిప్పుడు దాదాపు ఫుల్ నాలెడ్జ్ వచ్చింది. హోమ్ మీటింగ్స్ మీరు ఇండివిడ్యువల్‌గా చేస్తున్నారా మేడం? ఆ! ఇండివిడ్యుయల్‌గా అంటే రాము సార్ వచ్చారు. రాము సార్‌కి సపోర్ట్ చేయాలి నేను. కానీ ఇక్కడ ఓకే. ఏమన్నారంటే సురేష్ సారు మీరు పాలెటిపాడులో వెంకటేశ్వరి మేడంకి మీరు సపోర్ట్ చేయండి. సార్ ఫస్ట్ టైమ్ కదా! హోమ్ మీటింగ్ ఏం చూడలేదు, చేయలేదు ఎలా అని నాకు సార్ ఒకటే చెప్తే చేయాలి కదా! స్టార్టింగ్‌లో ఇట్లా చెప్పారు. యూట్యూబ్‌లో చూడు, ప్రతి వీడియో చూడు, ప్రతిది నాలెడ్జ్ తీసుకో చెప్పేసేయి. చెయ్యి నువ్వు వర్క్ చెయ్యి అన్నాడు. అంతే ఇంక అప్పటినుంచి ఏం చేయాలో తెలీదు. వెళ్తున్నాను, చేస్తున్నాను. ఆ మేడంకి గూడా తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నారు. ఇద్దరం కలిసి హోమ్ మీటింగ్ చేసుకుంటూ, డెమోలు చేసుకుంటూ వస్తున్నాం. ఐడీలు వేస్తున్నాం సార్. అంతే. అట్లా చేస్తున్నాం సార్. ఓన్‌గానే ఇండివిడ్యుయల్‌గానే థ్యాంక్ యూ వెళ్తున్నాను. మేడం. సపోర్టింగ్ అనేది ఏం లేకుండా చేస్తున్నాను సార్.
థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు. మీ యొక్క ఫస్ట్ మెడిటేషన్ జర్నీ కాడ నుంచి వెస్టేజ్ లో ఎలా పరిచయం అయింది, వెస్టేజ్ లో ఎలా ముందుకెళ్లారు ఏందనేది కూడా చాలా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్తున్నారు. మీరు మీ టెస్ట్ మోని ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆదర్శంగా తీసుకొని ఉంటారు నాకు తెలిసి. సో ఎక్సలెంట్ గా చెప్పారు. టైం కూడా బాగానే 1 hour దాకా చెప్పగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కొంతమంది థ్యాంక్ యూ. అడంగలేనే ఈ జూమ్ అడంగలేనే సరే కిరణ్ సార్ చెప్తాను అని అన్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు మేడం. సో థ్యాంక్ యూ కొంతమంది సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. వివో మేడం, వివో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మేడం సార్ తెలీదు. వివో 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 ఎవరు మరి పేరైతే పెట్టుకోలేదు, వివో అని పెట్టుకున్నారు. సార్ నా పేరు మహేశ్వర్ సార్. నేను కొత్తగా జాయిన్ అయినా నిన్న. మహేశ్వరి మేడం. ఆ, జూమ్ విన్నారా? విన్నాం సార్. నీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? మేడం అంటే చెప్పింది విన్నారా సబ్జెక్ట్? విన్నాను సార్. హలో. సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది వాయిస్ సార్. సరిగ్గా వినరావట్లేదు సార్. సరే ఓకే. ఇప్పుడు శరణ్ శరణ్ ఎం కోటేశ్వరరావు గారు సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం మెడిటేషన్? 2005 సార్. అంటే 6వ తరగతి సార్. అప్పుడు నేను 2005 నుంచి 2005 నుంచా మేడం? అవును సార్. మీరు మెడిటేషన్ లో బాగా కనెక్ట్ అయ్యారు మేడం. నేను 2020లో మెడిటేషన్ మొదలు పెట్టాను మేడం. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి మర్చిపోతా ఉంటాను మేడం. ఓకే సార్. వేరే గుడ్ మేడం. మెడిటేషన్ అంటే అది బాగా కనెక్ట్ అయిపోతాం. బాడీ మొత్తం నువ్వు చెప్పింది బాగా నీట్ గా ఉంది మేడం. అవును సార్. నాకు బాగా కనెక్ట్ అవుతుంది. అది ఫస్ట్ నుంచి నేను చేస్తాను మేడం. మీకంటే ముందు నుంచే చేస్తున్నాను మేడం. నాకు ఈ వర్క్ ఫీల్డ్ మీదే వెళ్తా ఉంటాను. నాకేం కుదరట్లేదు. ఒక్కొక్కసారి నాకు ఈ బీపీ, ఈ పచ్చివాతం లాంటిది వచ్చింది మేడం. దానివల్ల నేను అప్పుడప్పుడు కొంచెం ఇదైపోతున్నాను మేడం. అంతకుముందు నేను బాగా చేసేవాడిని. 4 గంటలకే లేచేవాడిని మేడం. ఇప్పుడు 4 గంటలకు లేస్తాను. అది మెడిటేషన్ చేసుకుంటా. దానికి నాకు కొంచెం ఇదివరకు కూడా కనెక్ట్ అయింది మేడం. అంటే నేను అనుకున్న గోలు కనెక్ట్ అవ్వకుండా వస్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పొచ్చా సార్? చెప్పు మేడం. ఎందుకంటే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ కి, బాడీకి ధ్యానం ఇంపార్టెంట్. వెస్టేజ్ అనేది మనల్ని మనం మార్చుకోవడానికి, మన డిసిప్లిన్ మనం మార్చుకుంటూ ఆరోగ్యం తీసుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ తో పాటు అన్ని ఉంటాయి సార్ ఇందులో వెస్టేజ్ లో. సరే మెడిటేషన్ లో కూడా ఎప్పుడైతే సడన్ అంటే విశ్వానికి కనెక్ట్ అవుతామో మెడిటేషన్ లో అన్ని ఇస్తది. ఏది కావాలో అది వస్తది. కానీ ఇక్కడ ఆలోచన అనేది పవర్ఫుల్. ఎప్పుడైతే ఆలోచన సరైనది పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. ఇప్పుడు మన ఇంట్లో కూడా మన సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సమస్యలు వస్తాయి. వచ్చినాయి అనేసి భయపడకూడదు. మనం ఎప్పుడైతే థాట్ ఆలోచన సరిగ్గా పెట్టుకుంటామో అదే మనది. అంటే మన ముందుకొస్తారు. మనం ఫ్రంట్ లో ఎలా ఉంటామో మన ముందుకు వచ్చిన వాళ్ళు అలానే ఉంటారు. అంటే మన లోపల నుంచి ఉన్నాయే బయట జరిగేది. ఎప్పుడైతే లోపల క్లియర్ చేసుకుంటామో మనం క్లియర్ చేసుకున్నప్పుడే స్వచ్ఛంగా ఉంటది. ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా ఎప్పుడైతే ఉంటదో, ఎలాంటి కల్మషం లేకుండా ఉంటదో, అప్పుడు మన ఎదుటి వ్యక్తులు కూడా మాస్టర్స్ అంటే మిగతా వ్యక్తులు కూడా అలానే వస్తారు సార్. అప్పుడు మన కనెక్టింగ్ అయ్యే పర్సన్సే వస్తారు. నెగెటివ్ పీపుల్స్ వచ్చినప్పుడు పక్కన పెట్టేయాలి. ఆరా శక్తి అంటే మనకి ఆరా ఉంటది సార్. ప్రతి ఒక్కరికి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఆరా ఉంటది. ఆరా శక్తి వచ్చినప్పుడు అది పెంచుకోవాలంటే మనలో 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాలను డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆరా శక్తి మనకుంటది, దాన్ని మెడిటేషన్ సాధనతోటి అది పెంచుకుంటే ఎలాంటి నెగటివిటీ వర్డ్స్ అయినా, ఎలాంటి నెగటివిటీ ఫోకస్ అయినా సరే మన సైడ్ పడకుండా ఒక లేడీస్‌కి పవర్‌ఫుల్‌గా ధ్యానం అనేది ఉపయోగపడుతది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలండి. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా.
పిల్లలకి పెద్దవాళ్ళు అయిపోయారు. మేము చేయలేమమ్మా అంటారు. కనీసం పిల్లలకి గాని ఈ ధ్యానాన్ని అందిస్తే వాళ్ళ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ క్రియేట్ చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా ఎదుగుతారు. అందుకే ప్రతి పిల్లవాడికి ధ్యానాన్ని అందించాలి సార్. తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేయడంలో తప్పు లేదు. సార్ మీరు చెప్పారు కదా! థాంక్ యూ సో మచ్ సార్. మీరు గూడా ఇలానే మన వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. విజయాన్ని సాధించండి. అదే నా మాట సార్. నేను అదే చేస్తాను మేడం. మెడిటేషన్ చేస్తాను. మనీ మెడిటేషన్ చేసేవాడిని. నా ఆ! నెగెటివ్ పాయింట్ లేకుండా ఉండమన్నాడు అప్పుడు అనంతకృష్ణ స్వామి అని ఆ! 2020లో జాయిన్ అయ్యాను మేడం నేను. గ్రేట్ సార్. గ్రేట్ మాస్టర్స్ మీరు. 2020లో జాయిన్ అయ్యాను. అది అనంతకృష్ణ స్వామి అని యూట్యూబ్‌లో ఆ! కొడితే వస్తది మేడం. నాకు అక్కడి నుంచి అతను యూట్యూబ్‌లో నేర్చుకున్నాను నేను. మా ఓకే. ఇంట్లో నేను ఒక్కడినే చేసేవాడిని. నా వయసు అప్పటికి 50 సంవత్సరాలు ఇప్పటికే. ఓకే. నేను ఉదయాన్నే లేచి ఒక్క 10 నిమిషాలే చేయగలుగుతాను మేడం. ఇక్కడి నుంచి నాకు ఈ వర్కుల మీద ఫోన్‌లు వస్తా ఉంటాయి మేడం. ఆ! ఈ సార్ వర్కులు థ్యాంక్ యూ, చేపిస్తా ఉంటాను దాని మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థాంక్ మేడం. యూ. థాంక్ యూ నెక్స్ట్ సార్. థాంక్ పుల్ల వరలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. ఆర్టీసీ కండక్టర్ వరలక్ష్మి మేడం గారు, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. మేడం డ్యూటీలో గారు ఉన్నాను. బ్లూటూత్ కూడా తెచ్చుకోలేదు సార్. గుడ్ మార్నింగ్ స్వర్ణ మేడం. స్వర్ణ మేడం నాకు మార్నింగ్ బస్సులో సార్. కలిసారు సార్. మాట్లాడారు. అసలు ఆ చిన్న పిల్లలు అయ్యుండి ఏజ్ లో మెడిటేషన్ నుంచి వెస్టేజ్ కి రావడం చాలా హ్యాపీ. తను ఫేస్ చేసి అన్ని చెప్తుంటే నేను నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉందని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. మేడం ఇలాగే కంటిన్యూ చేయండి. మేము కూడా మీలాగా నిన్న వేరే మేడం పోలీసు మేడం వచ్చారు నిన్న. చాలా కనెక్ట్ అవుతా ఉన్నాము. తెలియదు మాకు అసలు ఇవన్నీ. ఏదో డ్యూటీ చేస్తామా వెళ్ళామా ఇలాగే చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కానీ మేడం. మాట్లాడండి మేడం, మాట్లాడండి మేడం. నాకైతే ఈ డిస్ట్రిక్ట్స్ లోకి రావడం కొంచెం టైం పడుతుంది సార్. తీసుకుంటాను నేను కూడా బాగా. చాలా మోటివేషన్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ థ్యాంక్ యూ. సార్. థాంక్ యూ మేడం. హ్యాపీగా ఉంది మిమ్మల్ని విన్నాను మేడం మీ మీరు మాటలు. మీరు ఒక పక్క టికెట్లు కొడతా కూడా దీంట్లో యాడ్ అవుతున్నారంటే మీ డెడికేషన్ అర్థం అవుతుంది మేడం. మీరు దీని అవును. మీద ఎంత ఫోకస్ చేశారనేది అర్థం అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మీ నెక్స్ట్ మేడం. గోల్స్ దాకా రీచ్ శ్రీదేవి అవ్వాలని మేడం. కోరుకుంటున్నాను మేడం. మీ గోల్స్ రీచ్ అవ్వాలని. ఇక్కడున్న లీడర్స్ గోల్స్ అందరిని రీచ్ అవ్వాలి. 100% ట్రై చేస్తున్నాను మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. దాకా శ్రీదేవి మేడం మాట్లాడండి మేడం. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. స్వర్ణలత గుడ్ మేడం గారు మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వాయిస్ బాగా స్వీట్ గా ఉంది మేడం. బాగుంది, సూపర్. థాంక్ యూ సార్. మెడిటేషన్ మేము అంతకుముందు కరోనాకు ముందే నేను వెళ్ళేవాళ్ళం మేడం. మెడిటేషన్ ఓకే. అంటే మనకి ఆకర్షించే శక్తి భూమి నుంచి వచ్చేది. మనం మెడిటేషన్ లో కూర్చుంటే చెడు ఆలోచనలు ఎలా అయితే వెళ్ళిపోతాయో మనకి పొగ రూపంలో, అట్లాగే మీరు కూడా దాని గురించి చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్. మన అంతకు థాంక్ యూ. మించి ఉంది మేడం మన వెస్టేజ్ లో కూడా. ఆ! మీరు అన్నారు కదా రిచ్ ఉంటే దురదుంటే ఎక్కువ అవుతారని. అంత ఆ! పిచ్చిగా ఉంది మేడం మాకు కూడా. నిద్రలేసిన వాళ్ళు కూడా ఎవరి దగ్గర కూర్చున్నా మీలాగే వేస్టేజ్ వాళ్ళు అనేవాళ్ళు పద్దాక దాని గురించే చెప్తా ఉంటారు. మీకు తెలియదు, ఓకే. ఇప్పుడు దాంట్లో దిగితే కానీ తెలియదు అని చెప్పేవాళ్ళం మేడం. అందులో హ్మ్. ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, హ్యాపీనెస్ ఉంది, అన్నీ ఉన్నాయి మేడం. చాలా సూపర్గా చెప్పారు మేడం. మర్చిపోయిన మెడిటేషన్ కూడా గుర్తు చేశారు మీరు. కరోనా అప్పుడు మన మానేశాం ఆ! మేడం రాలేదు. థాంక్ యూ సార్. ఇక యాక్చువల్లీ నుంచి అది కూడా మొదలు ధ్యానం గూడా పెడతాం మేడం. పిచ్చి. ఆ, ధ్యానంలో పిచ్చి. ఆ పిచ్చితోనే ఆ, ముక్తి అంటే మనకేది కావాలో అదొస్తుంది. అవును అలాగే మేడం. వింటేజ్‌లో గూడా పిచ్చి పిచ్చేస్తే అవును. మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ మంది. కానీ వాళ్ళే ఆ, లాస్ట్‌కి అదే. అర్థం చేసుకుంటారు. అంతకు మించి చేస్తున్నాం మేడం మేము కూడా దీంట్లో. అట్లాగే ఉన్నాం. ధ్యానం అవమానాలు అప్పుడు అన్నీ అంటే దాటుకొని ఇప్పుడు వస్తేనే కదా వేసేది సార్ గెలుపనేది. అవును మేడం. గెలవాలి అంటే గెలిచి చూపించాలి. అదే యెస్ రూట్లో సార్. ఉన్నాం. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం. ధ్యానం కూడా నేను చేస్తుంటాం అప్పుడు పొద్దున్నే లేసి 5కి అలాగా కొంచెం. చేయండి సార్. మెడిటేషన్ వెరీ పవర్‌ఫుల్. ఎందుకంటే అవును డే మేడం. మొత్తం వెస్టేజ్. నైట్ మాత్రం 2 అవర్స్ అవును. మెడిటేషన్. మార్నింగ్ అవును 1 మేడం. అవర్ మెడిటేషన్. అది సరిపోతుంది సార్. అవును. అన్నీ పోతాయి మేడం దాంట్లో గుంట్లే. ఇది కూడా ఆ! అలాగే ఉంది మేడం. వెస్టేజ్ ఇక దీంట్లో అవును ఉంటే సార్. ఏమి ఆలోచనలు లేవు మేడం మాకు. ఇదే అవును వెస్టేజ్, సార్. వెస్టేజ్, వెస్టేజ్. గెలవాలి, గెలిచి చూపించాలని. చాలా యెస్ సార్. థ్యాంక్స్ మేడం. మేము కూడా మీ మీలోని ఫాలో గోల్స్ అవుతాము. రీచ్ అవ్వాలండి. థ్యాంక్ యూ థాంక్ యూ శ్రీదేవి సార్. మేడం. చాలా ఎక్సలెంట్ ఓకే. గా ఓకే చెప్పారు. సార్. ఫీడ్బ్యాక్. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. నెక్స్ట్ థాంక్ అనుష యూ సార్. మేడం, శ్రావణ్ కుమార్ టీమ్. అనుష మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. మేడం అట్లా మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ సార్. హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం. స్వర్ణ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? బాగున్నా మేడం. చాలా నీట్ గా చెప్పారు మేడం. ఏం లేదు దీనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఓపిక్ గా ఉండాలి, చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయాలి అనే మీరు చెప్పిన పాయింట్లు నాకు బాగా నచ్చినాయి మేడం. సో ఓకే ఎప్పుడు సార్. కూడా మీరు ఈ వెస్టేజ్ లో తిరిగి తిరిగి అలసిపోయాను అబ్బా అనేది, అలాంటి ఫీలింగ్ అనేది ఇంత మటుకి మీ ఫేస్ అని నేను ఎక్కడా చూడలేదు మేడం. ఎప్పుడు ఓకే కూడా మేడం. పీస్ఫుల్ గా ఉంటారు. అంటే ఒక బాధ వచ్చిందని ఎక్స్ప్రెషన్ మార్చరు, ఒక సంతోషం వచ్చిందని ఎప్పుడు నార్మల్ గా ఒకలాగే ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఎస్, ఈ రోజు దొరికింది అనమాట ఆన్సర్, మెడిటేషన్ అని. సో ఎస్ మేడం. నిజంగానే ప్రపంచాన్ని మనము మన చేతుల్లోకి రావాలి అంటే, తీసుకొచ్చుకోవాలి అనుకుంటే ఒకే ఒక ఆయుధము మెడిటేషనే. మెడిటేషన్ అనేది ఎంత ఎంత టెన్షన్ లో ఉన్నా కూడా మెడిటేషన్ అనేది చాలా పీస్ఫుల్ గా లైఫ్ అనేది గడిచిపోతుంది. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మీరు సో అనుకున్న మచ్. గోల్స్, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కష్టపడుతున్నారు మేడం. ఎప్పుడు చూసినా కొండే DLCP లో ఉంటారు. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఈ మేడం. అవకాశం. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. హలో థ్యాంక్ యూ అనుష మేడం. థ్యాంక్ యూ అనుష మేడం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అనుష రంగారావు సార్. అనుష రంగారావు సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్వర్ణ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం, మాకు టైం ఇచ్చి మాకు జూమ్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సో గా మచ్. ఉంది, మంచిగా కష్టపడాలి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మాకు కూడా యోగా నేర్పించండి, కుదిరితే మెడిటేషన్ నేర్పించండి. థ్యాంక్ యూ. మీరు అలాంటి గొప్ప వాళ్ళు ఉండడం, ఎక్కడెక్కడో ఫ్లైట్ లో కూడా హోమ్ మీటింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కూడా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం సార్ పేరు అనుష రంగారావు. తెలుసు సార్, తెలుసా ఫేమస్ మీకు? ఆ సార్కి కనెక్ట్ అయి ఉన్నావు. ఆల్రెడీ తిరుపతిలో పెడుతుంటారు. నిన్న ఫ్లైట్ లో పోతా కూడా ఐడియా వేసాడు. అవును సార్, చూశాను. ఓకే, థ్యాంక్ యూ అనుష రంగారావు సార్. పేరు ఇంకా గొప్పగా అందరికి వినపడాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేసి ప్రభుకుమారి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్రభుకుమారి మేడం. ప్రభుకుమారి మేడం, కందుకూరు, ద గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా సార్? గ్రేట్ లీడర్ ప్రభుకుమారి మేడం. వాయిస్ వినిపిస్తుంది మేడం, కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ హలో. సార్. కిరణ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ఈరోజు గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మేడం. లీడర్కి గుడ్ మార్నింగ్ సార్. స్వర్ణలత మేడం, ఎస్పెషల్లీ నీకు ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను మేడం. ఎందుకంటే వెరీ 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 నైస్ వాయిస్. నెక్స్ట్ ఒక వన్ అవర్ కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా స్పీచ్ అదరగొట్టారు మేడం గారు. మీ యొక్క థ్యాంక్ యూ సో మచ్ మెడిటేషన్ సార్. నాకు మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించింది ఏంటంటే డిసిప్లైన్ అనేది చాలా మీకు మెడిటేషన్ నుంచి చిన్నప్పటి నుంచే ఒకటి ఉండటం అనేది నీకు అది ప్లస్ పాయింట్ మేడం గారు. నీకు టోటల్గా ఈ 1 అవర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ కూడా మీకు నెగిటివ్ మైండ్ అనేది వచ్చినా కూడా దాన్ని పాజిటివ్ వేలో మీరు తీసుకుంటున్నారు. ఎస్ మ్యామ్. దీనివల్ల ఏంటంటే ఈ రోజు వెస్టేజ్ లో కూడా మీరు చాలా త్వరగా గెయిన్ అవడానికి కూడా మీకు మంచి అవకాశంగా ఉంది మేడం గారు. సో మీరు మంచిగా మీ దీనిలో ముందుకెళ్ళిపోతున్నారు. మీ గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి, మీరు ఇంకా చాలా స్థాయిలు ఎదుగుతారని చెప్పేసి మీ యొక్క జూమ్ ద్వారా చాలా తక్కువ వయసు కనిపిస్తుంది నీకు. మీరు ఎంత క్లారిటీగా ఉన్నారంటే మీరు చాలా సక్సెస్ అవుతారు మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. మీ గోల్స్ రీచ్ అవ్వాలని ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభుకుమారి మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్
మేడం మేడం చెప్పండి మేడం. సార్ బాధ్యత మేడం తీసుకున్నాం చెప్పండి మేడం. సార్. నేనైనా మాట్లాడేది, నన్నేనా చెప్పమంటుంది? మీరు మిమ్మల్నే మేడం చెప్పండి. సో హార్డ్ వర్క్ అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా సార్. మనం ఈ ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ మేడం. ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. సో ఎవరి ఫ్యామిలీకి ఎవరైతే బాధ్యత తీసుకొని ముందుకెళ్తారో వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ లో బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. రవికుమార్ మేడం థ్యాంక్ యూ. నెక్స్ట్ వి టీమ్ ఏ కుమారి మేడం గారు. వి టీమ్ ఏ కుమారి మేడం గారు మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకొని. సార్ గుడ్ మార్నింగ్ సార్. కుమారి మేడం గుడ్ మార్నింగ్. మేడం గారితో మాట్లాడండి, స్వర్ణ మేడం గారితో. గుడ్ మార్నింగ్ మేడం, స్వర్ణ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం నేను కొత్తగా జాయిన్ అయినా మేడం, ఒక నెల అయింది. నాకు ఒక ఆలోచన అనేది ఉండింది మేడం. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు ఇప్పుడు క్లియర్ అయింది అనమాట. బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు అనవసరం మనం చేసే పనిలో. ఇంట్లో వాళ్ళు మనం అర్థం చేసుకుంటే మనం ఎంత దూరమైనా పోవచ్చు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని మీటింగ్కి తొడుకొని పోవాలా. ఇంట్లో వాళ్ళని మనల్ని అర్థం చేసుకున్నారంటే మనం ఎంత దూరమైనా పోవచ్చు, ఎక్కడికైనా పోయి సాధించుకొని రావచ్చు. ఆ ఒక్కటి బాగా నచ్చింది మేడం నాకు మీ దగ్గర. మీరు చెప్పినాక వాళ్ళు బయట వాళ్ళు ఏమంటారో మనకు అనవసరం, ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారంటే మనం ఎంత దూరమైనా చేయొచ్చు అని. అది బాగా నచ్చింది మేడం నాకు. థ్యాంక్స్ మేడం. ఇది ఆచరణలో పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటది. ఆచరించాడు మేడం, సక్సెస్ఫుల్ డే అవుతుంది. థ్యాంక్ యూ అండి. బాగుంది మేడం, ఇచ్చిన స్పీచ్ బాగా సూపర్. థ్యాంక్ యూ మేడం. కొత్త వాళ్ళకైతే వాళ్ళు ఆలోచనలో నుంచి బాగా ఆలోచిస్తారు మేడం. ఇది ఖచ్చితంగా విన్నారంటే జూమ్. ఓకే మ్యామ్. అంతే సార్. థ్యాంక్ యూ కుమారి మేడం. మన ఫ్యామిలీ కోసం ఎవరి ఫ్యామిలీ కోసం వాళ్ళు వెళ్తారు, ఎవరో ఊరోళ్ళ కోసం బతకరు ఎక్కడ. అవును సార్. ఊరోళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళ కోసం కాదు, డిసైడ్ అయ్యి చెవిటి కప్పల్లాగా పనిచేయాల. అంటే పక్క వాళ్ళు ఎవరేమనుకున్నా, ఎవరు రూపాయి ఎవరు ఒక పూట కూడి పెట్టరు, ఎవరు ఒక రూపాయి ఇయ్యరు. కాబట్టి మన ఫ్యామిలీకి మనం ఉన్నప్పుడే మన పిల్లలు ఈ విధంగా ఉంటే మనం లేకపోతే ఎట్లా ఉంటారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఈ మీటింగ్ వచ్చి తెలుసుకున్నాక డిసైడ్ అయ్యి పని చేయాలి దీంట్లో. అవును సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచి పాయింట్ కనెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ కుమారి మేడం గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనురాధ మేడం. అనురాధ మేడం ఒకసారి మాట్లాడండి మేడం. ఎన్ అనురాధ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ద గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ అనురాధ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుర్తు పెట్టారు మేడం, అది వెంకరపాలెం. మేడం గుర్తుపెట్టారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. చాలా అన్ని కూడా కనెక్ట్ అయినాయి. నిజంగా చిన్న వయసులో ఎంతో కేర్ తీసుకొని మీరు చక్కగా స్టేజ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మంచి వర్క్ చేస్తున్నారు. వర్క్ని బట్టి కూడా మా పాప కూడా పోయిన సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. ఒక సంవత్సరం అంతా కూడా హైదరాబాద్లో ప్రైవేట్గా జాబ్ చేసింది. ఈ యొక్క కంపెనీ గొప్పతనం ఏంటో తెలుసుకున్నాను. నేను కూడా ఆమెకి తల్లిగా ఒక ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని, నేను కూడా ఆమెని మీటింగ్ అటెండ్ చేయాలని అనుకుంటున్నాను. నిజంగా చాలా మీటింగ్ 1-2 మీటింగులు తింటే కూడా ఎవరికి నాలెడ్జి ఉండదు. ఎందుకంటే నేను కూడా 4 మీటింగ్కి అటెండ్ అయినాకే నాకు కొంచెమే తెలుసుకున్నాను. దీంట్లో పూర్తిగా నాకు కూడా తెలియదు. నిజంగా ఫుల్ టైము బయటకు వెళ్ళి ఒకరి కింద పని చేసే కంటే మనం ఇక్కడ వెస్టేజీలో మన యొక్క ఫుల్ టైం చేస్తే నిజంగా ఒక 1 ఇయర్లోనే చాలా రిజల్ట్ ఉందని కూడా మనం మీటింగుల్లో వింటున్నాం. అలాగే జూమ్లో కూడా మరి సక్సెస్ అయిన వాళ్ళందరి గురించి కూడా వింటా ఉన్నాము. చాలా గ్రేట్ లీడర్ మేడం మీరు. ఇంకా మంచిగా ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువర్ బ్లెస్సింగ్స్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అనురాధ మేడం గారు, చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ముందుకెళ్తాం సార్. శ్రావణ్ కుమార్ సార్, ద గ్రేట్ లీడర్ అండ్ స్టార్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్ సార్.
శ్రావణ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? మేడం స్వర్ణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ స్వర్ణ మేడం గారు మాకు ఈరోజు సెషన్ ఇచ్చి మమ్మల్ని మన టీం మొత్తాన్ని మంచి ఇన్స్పిరేషన్ చేశారు మేడం. నేను మెడిటేషన్ బయట ఎలాగో ఎంత ఇంపార్టెంటో మీరు కూడా వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని చాలా మందికి ఆరోగ్యం ఆదాయాన్ని ఇస్తూ 10 మందికి ఇన్స్పిరేషన్ గా వెళ్తున్నారు మేడం. మెయిన్ ఇక్కడ మనం ఎన్ని ఉన్నా సరే అప్లైన్ సపోర్ట్ కానీ చిన్నదానికి పెద్దదానికి మనం అన్ని నేర్చుకొని తెలుసుకొని నేర్పించాలి గెలిపించాలి అనేది తెలుసుకున్నాను మేడం. నా ఎక్కడ చూసినా ఎక్కడ ఏ మీటింగ్ లో డిఎల్సీలో చూసినా కానీ ఒక వినయం పద్ధతి మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం మేడం. చాలా అంటే చాలా ఎప్పుడు స్మైలింగ్ తో ఉంటారు. ఇలాగే ఇంకా మీరైతే గోల్ ఉన్నాయో ఆ గోల్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. ఇలాగే మరిన్ని సెషన్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. ఓకే సార్, సిగ్నల్స్ ప్రాబ్లం అయినట్టుంది మేడం. ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్. మ్యాక్సిమం సెషన్ అనేది ఫీడ్బ్యాక్ అనేది కంప్లీట్ అయింది మేడం. స్వర్ణ మేడం థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. అడగగానే జూమ్ సెషన్ ఇచ్చి ఇంకేం మాట్లాడకుండా మన టీం అందరికి సపోర్ట్ గా నేను ఏదైతే నేర్చుకున్నానో అది కూడా నేను అందరికి నేర్పించాలనే సంకల్ప బలంతో ముందుకు వచ్చి ఈరోజు సెషన్ అనేది ఇచ్చారు. చాలా ఓకే సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే సార్. మేడం వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్, క్లియర్. ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ కి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇలా చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికి కూడా ఇక్కడ లీడర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ నేర్చుకోవాలి, నేర్పించాలి, గెలవాలి. అదే తపనతో ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఎలాంటి నెగటివిటీస్ వచ్చినా పాజిటివ్ ఎత్తుక్కొని ముందుకెళ్ళాలి. ఓకే అంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్వర్ణ మేడం. మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఉన్నాయి, మీకు ఏదైనా వర్క్ ఉంటే ఉండండి, లేకపోతే మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే గుడ్ మార్నింగ్ లేడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ వన్స్ అగైన్. గ్రూప్ లో ఉన్న జూమ్ లో ఉన్న 61 మెంబర్స్ కి ఆల్రెడీ టైం డైలీ డిలే అవుతుంది. జస్ట్ ఒక సార్ కూడా హోస్టింగ్ వరలక్ష్మి మేడం గారికి ఉంది. ఇంక ఈ టైంలో మళ్ళీ తీసుకోవడం ఎందుకంటే పోస్టర్స్ అనేది డిస్ప్లే చూపించడానికి హోస్టింగ్ లేదు నాకు. బట్ మెయిన్ సెషన్స్ అనేది ఒకసారి చెప్తాను నేను లీడర్. ఈరోజు సింగరాయకొండలో అరుంధతి మేడం గారిది, తెలంగాణ మేడం గారిది ఈరోజు సింగరాయకొండ డిఎల్సిపీలో 10 గంటలకి మనకి సెషన్ అనేది ఉంది. మ్యాక్సిమం మన సరౌండింగ్లు ఎవరైతే ఉన్నారో అందరినీ ప్రమోట్ చేసుకోండి లీడర్. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా జరగబోతుంది. నేషనల్ అంటే ఢిల్లీ అవార్డ్స్ ఫంక్షన్ మెయిన్ గా మేడం గారు కూడా మంచి అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. చాలా మంది మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్తున్నాం మేడం గారిని. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ ప్రమోట్ చేసుకోండి లీడర్స్ వన్స్ అగైన్. అలాగే రేపు ఒంగోలులో మధ్యాహ్నం 2 గంటలకి సిపిఐ భవన్ లో ఎంఎస్ఆర్ గురూజీ, నాగేంద్రరావు సార్ ఆర్టీసీ కండక్టర్ సార్ వాళ్ళు ఇద్దరిది సెషన్ అనేది జరుగుతుంది. ఒంగోలు సరౌండింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓవరాల్ గా టీం మొత్తాన్ని ప్రమోట్ చేసుకోండి. అలాగే ఆ రోజు ఉదయం మనకి నెల్లూరులో ఉదయం 10 గంటలకు ఉంది. అక్కడ కంప్లీట్ అవ్వగానే మనకి ఇక్కడ ఒంగోలులో ఉంది. నెక్స్ట్ డే తిరుపతిలో 17వ తేదీ సైదుల్ సారు బిఆర్ మహల్ రోడ్డు మనకి వెస్టేజ్ ఆఫీస్ లో మనకి అక్కడ సెమినార్ అనేది జరుగుతుంది. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది లేడీస్. మ్యాక్సిమం మన టీం అందరిని ప్రమోట్ చేసుకొని తిరుపతి కానీ సరౌండింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుంటే అంత టీం వస్తుంది, అంత సక్సెస్ వస్తుంది. మ్యాక్సిమం అందరిని ప్రమోట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ డే 18వ తేదీ సౌజన్య మేడం జనరల్ సేల్స్ మేనేజర్ మనకి అక్కడ మనకి మెయిన్ సెషన్ అనేది చాలా అంటే చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అవకాశం ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వండి. ఎందుకంటే మేడం గారి మాటలు మనం ఓన్లీ వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్లో, యూట్యూబ్లో చూసాము. బట్ లైవ్లో మన రీసెంట్గా కావల్లో అంతకుముందు చూసాము. కానీ ట్రైనింగ్ అనేది మా మేడం మాటలు అనేది మనం వినలేదు. ఫస్ట్ టైం నేను కూడా తిరుపతిలో అటెండ్ అవుతున్నాను. అవకాశం ఉంటే అందరు రాని లీడర్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్గా జరుగుతుంది. మేడం సక్సెస్ స్టోరీ ఎదుర్కొన్న లైఫ్లో ఎక్స్టేజ్ అనే దాని గురించి మనం ఆ రోజు తెలుసుకుందాం. ఇంకా మెయిన్గా విజయవాడ అవార్డ్స్ ఫంక్షన్కి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 14th ఏదైతే ఉందో ఆ రోజు మనకి ఈ మంత్లో పిన్ లెవెల్స్ ఏదైతే మ్యాక్సిమం బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ ఏదైతే ఉన్నాయో అవి అచీవ్ అయ్యి నెక్స్ట్ మంత్ ప్రతి ఒక్కరు అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా హార్ట్లీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే ఇంతవరకే, అంటే ఇంకా డిస్ప్లే చూపించడానికి లేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లేడర్స్, ఆల్ ద బెస్ట్ లేడర్స్. వరలక్ష్మి మేడం, సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ మీకు హోస్టింగ్ దగ్గర ఆల్ మ్యూట్ అనే ఉంటది, క్లోజ్ చేసండి, క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ లేడర్స్ వన్స్ అగైన్. అందరికి ఓపిక్ గా ఉన్నారు, ప్రతి ఒక్కరు 100% సక్సెస్ అవుతారు. అక్కడ మ్యూట్ అనే ఆల్ ఉంటుంది మేడం, ఒకసారి క్లోజ్ చేయండి మేడం. శ్రావణ్ సార్ మేడం తెలుసు సార్, ఏం క్లోజ్ చేయాలి? అక్కడ మ్యూట్ ఆల్ అనో ఏదో ఉంటది, నాకు ఐడియా లేదు క్లోజ్ చేయడానికి. అవగాహన నాకు ఇచ్చారా? ఏమో సార్, నాకు ఐడియా లేడర్స్ లేదు. ఒకసారి అందరూ ఒకసారి లెఫ్ట్ అవ్వండి. మేడం గారికి కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు. సార్ మేడం సార్ చెప్పండి. ఇప్పుడు మీరు టచ్ చేస్తే కింద అది మనం మ్యూట్ చేసుకునేది వీడియో, చాట్ అట్లా ఉంటాయి కదా మేడం లైన్ గా. వచ్చినాయి సార్, వచ్చినాయి. ఆ లైన్ ఆ లాస్ట్ లో లీవ్ అని ఉంటుంది చూడండి. లీవ్ రాలేదు సార్, నాకు ఎందుకు ఎడిట్ వస్తుంది, ఎండ్ వస్తుంది సార్. మోర్ వచ్చి ఎండ్ వస్తుంది. మోరు ఎండ్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి మేడం. టచ్ చేస్తే దేని మీద సార్? ఇక్కడ లాస్ట్ లో ఎండ్ అని ఉందా మీకు? మోర్ ఉంది సార్. దాని మీద ఒకసారి టచ్ చేయమంటారా? ఓకే సార్. ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అని వస్తుంది, లీవ్ మీటింగ్. ఎండ్ మీటింగ్ కొట్టుకుంటారా? ఆల్ ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్. ఓకే సార్.